హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయబోతున్నటువంటి ఛాత్రోపాధ్యాయులకు అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్లకు అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వసారి టెట్ నోటిఫికేషన్ వచ్చిన అంశం మీ అందరికీ తెలిసిందే. ఈ ఏప్రిల్ 30న ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తయింది. దాదాపుగా 1,30,000 మంది రేపు జూన్లో రాయబోయేటటువంటి టెట్ రాయబోతున్నారు. మరి ఈ టెట్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఈ ఉన్న తక్కువ సమయంలో ఎలా మనం టెట్ క్వాలిఫైడ్ కావాలి? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో టెట్ 2 రకాల అభ్యర్థులు రాస్తున్నారు. ఒకరు క్వాలిఫైడ్ కోసం, మరొకరు తన యొక్క స్కోర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఛాత్రోపాధ్యాయులకు టెట్ యొక్క మార్కులు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది కాబట్టి ఒక రకమేమో స్కోర్ పెంచుకోవడం, మరొకరు ఇన్ సర్వీస్ టీచర్లకైతే ప్రధానంగా టెట్ క్వాలిఫైడ్ కావాలి. మరి ఈ టెట్ ఎలా గట్టెక్కాలి, ఎలా గరిష్ట మార్కులు సాధించాలనే అంశం మీద టీ షాట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ లైవ్ సెషన్కు నాతో పాటు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ సిహెచ్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ నరేష్ గారు, అదేవిధంగా సోషల్ స్టడీస్ ఎక్స్పర్ట్ చంద్రకాంత్ గారు ఈరోజు లైవ్ సెషన్లో ఉన్నారు. ముఖ్యంగా మనం టెట్ పరిశీలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 monthsకి ఒకసారి టెట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జూన్, జూలై, అదేవిధంగా జనవరిలో మన టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. 2026కు సంబంధించి తొలి టెట్గా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ టెట్ ప్రీవియస్ టెట్తో పోల్చుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ విధానంలో కానీ, సిలబస్లో కానీ ఎలాంటి మార్పులు లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ జరగబోతూ ఉంది. మరి ఒక్కసారి మనం టెట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి టెట్ సీటెట్ ఆధారంగా పేపర్ 1, పేపర్ 2 అనేది నిర్వహిస్తూ ఉంటారు. పేపర్ 1 అనేది డిఈడి అభ్యర్థులతో పాటు హెచ్జిటిగా పనిచేస్తున్నటువంటి టీచర్లు, అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న అభ్యర్థులు పేపర్ 1 రాయడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2కి వస్తారికే మనకు ప్రధానంగా సోషల్ అండ్ మ్యాథమెటిక్స్ అనే 2 పేపర్లు కండక్ట్ చేస్తున్నారు. మ్యాథ్స్ ఎవరు రాయాలో మీ అందరికీ తెలుసు. బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా లాంగ్వేజ్ టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు పేపర్ 2 మ్యాథ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సోషల్ చూసుకుంటే ప్యూర్గా సోషల్ టీచర్లు, అదేవిధంగా లాంగ్వేజ్ టీచర్లు కూడా ఈ సోషల్ రాయడానికి అర్హత ఉంటుంది. మరి ఈ టెట్లో పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ మనం పరిశీలిస్తే మొత్తం పేపర్ అనేది 5 భాగాలుగా 5 కంటెంట్గా మనకు కనపడుతూ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లో ఇద్దరికీ కామన్గా మనకు కనపడేటివి 3 టాపిక్స్ అనేవి కామన్గా కనపడుతూ ఉంటాయి. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్కులు. అదేవిధంగా మనం పరిశీలిస్తే తెలుగు లాంగ్వేజ్. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, అందరికీ తెలుగే ఉంటుందా అంటే ఉండదు. కొద్దిమందికి తెలుగుతో పాటు హిందీ ఉండొచ్చు, ఉర్దూ ఉండొచ్చు, లేదా భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక లాంగ్వేజ్ ఎంచుకుంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే హిందీ టీచర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ హిందీనే ఉంటుంది. ఇంకా అదేవిధంగా మిగిలిన వాళ్ళకైతే తెలుగు అనేది లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కన్నడం, తమిళం ఇలాంటి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మరాఠీ కూడా ఎంచుకునే ఛాన్స్ అనేది ఉంది. ముఖ్యంగా మనం ప్రీవియస్ టెట్ని పరిశీలిస్తే హిందీ, అదేవిధంగా ఉర్దూ, అదేవిధంగా తెలుగు ఈ లాంగ్వేజ్ 1గా ఈ 3 సబ్జెక్ట్ నుంచే అభ్యర్థులు ఎంచుకోవడం జరిగింది. కొద్దిమంది మాత్రం సంస్కృతాన్ని కూడా ఎంచుకున్నారు. ఇక మనం థర్డ్ పార్ట్కి వెళ్తే లాంగ్వేజ్ 2, ఇది అందరికీ యూనివర్సల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఈ 3 పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2లో కామన్గా ఈ 90 మార్క్స్ ఇద్దరికి కామన్ సిలబస్, కామన్ యొక్క మార్క్స్, కామన్ యొక్క వెయిటేజీ ఉంటుంది. అయితే పేపర్ 1, పేపర్ 2ని పరిశీలించినప్పుడు ప్రశ్నల స్థాయి, ప్రశ్నల డిఫికల్టీ లెవెల్ మాత్రం పేపర్ 1తో పోల్చుకున్నప్పుడు పేపర్ 2లో కొద్దిగా మనకు ఇంటర్మీడియట్ 10th లెవెల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక మిగిలినటువంటి పార్ట్లు పోతే మనం పేపర్ 1లో మ్యాథమెటిక్స్ 30 మార్కులు, అదేవిధంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పరిసరాల విజ్ఞానం 30 మార్కులు, 150 మార్కుల చొప్పున మనకు ఉంటుంది. పేపర్ 2కి వెళ్తారికే ఆ 60 మార్కులను పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ 30, సైన్స్ 30. ఈ సైన్స్లో బయో సైన్స్ 15, ఫిజికల్ సైన్స్ 15 మార్కులుగా హలో సార్. నేను టెట్ ప్రిపేర్ అవుతున్నా సార్. ఓకే సార్, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సోషల్ సార్. ఓకే. నాకు మ్యాథ్స్ లో కొంచెం క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేసిన సార్. నేను సార్తో కొంచెం మాట్లాడదామని. మీరు పేపర్ 1 రాస్తున్నారా? అవును సార్. పేపర్ 1 సోషల్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఇబ్బంది అవుతుంది పేపర్ 1లో. అవును సార్. నాది ఆదిలాబాద్ సార్. నా పేరు సుమన్. సుమన్. ఓకే అండి, మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ నరేష్ సార్ ఇస్తాడు. ఓకే సార్.
హలో సుమన్ గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి. హలో కానీ సుమన్ గారు, మీది సోషల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు మనకు నెక్స్ట్ సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే గెట్ ఆన్ కాగలుగుతాం, ఏ విధంగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మన ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే దేని నుండి ఎక్కువ వచ్చినాయి, మన నాన్ మ్యాథ్స్ వాళ్ళు దాన్ని ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. మీరు కంటిన్యూగా ఈ లైవ్ క్లాసు చూస్తూ ఉండండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి దాంట్లో. థ్యాంక్ యూ అండి సుమన్ గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి మీ పేరు. సార్ నా పేరు శివప్రసాద్, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి బాబు. సార్ నరేష్ సార్ ఉన్నారా సార్? కొన్ని డౌట్స్ ఉన్నాయి దాని గురించి. అడగండి. సార్ నమస్కారం సార్. నరేష్ సార్. నమస్తే శివ గారు, చెప్పండి. సార్ నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా. రీసెంట్ టెట్ లో నాకు 180 వచ్చినాయి సార్. ఓకే, గుడ్, వెరీ గుడ్. మీరు ఇచ్చిన సలహా పాటించిన సార్, చాలా మార్క్స్ పెరిగినాయి సార్. ఓకే. కానీ చిన్న డౌట్ ఏంటంటే సార్, అకాడమీ బుక్స్ చదవడం వల్ల ఖచ్చితంగా వస్తుంది, కానీ వేగానికి సంబంధించిన క్లాసులు అనేది మీ టీ షర్ట్ లో అందుబాటులో ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. సార్ అదే సార్, అది దాంట్లో ఒకటి ఉంది సార్. ఓకే బాబు, టీ షర్ట్లో ఈ రోజు నుంచి ఈ 2026 టెట్ సంబంధించి ఉదయం సాయంత్రం వేళ క్లాస్ అందుబాటులో ఉన్నాయి. టీ షర్ట్లో పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన అన్ని సబ్జెక్టుల క్లాస్ ఉన్నాయి, అన్ని ఫ్రీనే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి టెట్ రాయబోతున్నటువంటి అందరూ వీటిని యూజ్ చేసుకుంటే మీ స్కోర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని ఫాలో కాండి. యూట్యూబ్లో ఉన్నాయి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి టీ షర్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే అక్కడ కూడా మీరు క్లాస్ వినడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా లాస్ట్ టెట్ ఇప్పుడు చూస్తే టెట్ యొక్క ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా ఎగ్జామినర్ అను సిలబస్ సేమ్ ఉన్నా కూడా ప్రశ్నల స్థాయి పెంచుతూ ఉన్నాడు, టైం కిల్లింగ్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నేను సిడిపి గురించి మాట్లాడతా. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేది పేపర్ 1 పేపర్ 2కు ఇద్దరికీ కామన్గా ఉన్నటువంటి సిలబస్ అయినా మనం గత 4 టెట్లను పరిశీలిస్తే ప్రతి సెషన్లో ఎగ్జామినర్ తన యొక్క డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ పోతున్నాడు. చిన్న ప్రశ్నే, తెలిసిన ప్రశ్నే, కాన్సెప్ట్ ఉన్నట్టు ప్రశ్నే, కానీ ఎగ్జామ్లో ఎగ్జాంపుల్తో ఇవ్వడంతోనే, క్వశ్చన్ లెంత్ పెద్దగా ఇవ్వడంతోనే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా దీనికి మీరు ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో మనం 3 పార్ట్లుగా డివైడ్ చేస్తూ ఉంటాం. ఒకటి శిశు వికాసము అంటాం. ఈ శిశు వికాసంలో మనం ప్రీవియస్లో కూడా మాట్లాడుకున్నాం. గన్ షాట్గా పడేటటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి. పెరుగుదల వికాస సూత్రాల మీద ప్రతి సెషన్లో మనకు ప్రశ్న వచ్చింది. ఒక 10 సూత్రాలు ఉంటాయి. ఆ 10 సూత్రాలు ఉన్నట్టు నేర్చుకోవడమే కాకుండా వాటిని తరగతి గది వైపు కానీ పిల్లవాని పెరుగుదల వికాసం మీద అనువర్తనం చేస్తే ఖచ్చితంగా మనం ఒక బిట్ చేస్తాం. ఇది చేయాలి అంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి చెప్తున్నాను, మీరు ప్రీవియస్ పేపర్లను ఒకసారి పరిశీలించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఎందుకు? ప్రీవియస్ పేపర్లను పరిశీలిస్తే ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడు, మనం ఏమి నేర్చుకున్నాము, ప్రశ్న మనం ఎలా అర్థమవుతుంది, దానికి ఎలా ఆన్సర్ మనం చేయగలుగుతాము, మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఏంది, ఎగ్జామినర్ మన నుంచి ఆశించింది ఏంటి, అప్లికేషన్ ప్రశ్నలో ఎలా వస్తుందనే అవగాహన మనకు ఏర్పడుతుంది. కాబట్టి మనకు టీ షార్ట్లో కానీ అదేవిధంగా మనకు గవర్నమెంట్ సైట్ టీజీ టెట్ మీరు కొడితే గూగుల్లో అక్కడ ప్రీవియస్ పేపర్లు విత్ మాస్టర్ కీతో మీకు కనపడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ పేపర్లు చూడండి. మరి ఈ యొక్క శిశు వికాసంలో మనం వికాస సూత్రాలతో పాటు వికాస సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. జీన్ ఫియాజే కావచ్చు, ఎరిక్సన్ కావచ్చు, కోల్బర్గ్ కావచ్చు, కార్ల్ రోజర్స్ కావచ్చు, భాషా వికాస్ సిద్ధాంతం తీసుకొచ్చిన చోమ్స్కీ కావచ్చు, ఈ 5 సిద్ధాంతాల మీద ప్రతి సెషన్లో 2 ప్రశ్నలు మనం ప్రీవియస్ పేపర్లను పరిశీలిస్తే ఖచ్చితంగా కనపడుతున్నాయి. కానీ హలో చెప్పండి, మీ పేరు? సార్ నా పేరు కృష్ణ సార్. కృష్ణ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా అమ్మమ్మ సార్ శ్రీనివాస్ ఉన్నారు సార్, ఇంగ్లీష్. రైట్, ఉన్నాడు, అడగండి. హలో సార్. హలో, చెప్పండి కృష్ణ గారు. సార్ కొంచెం ఇంగ్లీష్ ప్లాన్ చెప్తారు సార్, కొంచెం ఎలా ప్రిపేర్ కావాలి క్వశ్చన్ పేపర్. ఓకే అండి, కృష్ణ గారు, మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ కావాలని అడిగారు. తప్పకుండా ఈ సెషన్ని మీరు చూస్తూ ఉండండి. తప్పకుండా నెక్స్ట్ సిడిపి తర్వాత ఇంగ్లీష్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టిప్స్ కావచ్చు, అలాగే సిలబస్ కవరేజ్ అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా సిడిపికి సంబంధించినటువంటి తప్పకుండా మీకు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వస్తుంది. రైట్, ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తే వికాస్ సిద్ధాంతాలు చెప్పాను. ఒక్కసారి సిద్ధాంతాలు చదవండి,
ప్రీవియస్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. కొత్త జోలికి వెళ్ళకండి, కేవలం ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి, మీకు ప్రశ్న అర్థమవుతుంది. అదేవిధంగా వికాసంలో ఉన్నటువంటి దశలు, శైశవ దశ కావచ్చు, బాల్య దశ, కౌమార దశ, ఈ మూడింటికి బాగా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకు ఈ మూడింటికి ఇవ్వాలి అంటే ఆ దశలో ఉన్న పిల్లవాడే మీ ముందుంటాడు. రేపు మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడిని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. వయోజన, వృద్ధాప్య దశలు మనకు అవసరం లేదు. వాటి గురించి ఎలాంటి ప్రశ్న కూడా మనకు ప్రీవియస్లో కనపడలేదు. అదేవిధంగా మనం ముఖ్య టాపిక్ చూస్తే ఇండివిజువల్ డిఫరెన్స్. ఈ ఇండివిజువల్ డిఫరెన్స్లో ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ మీద ఖచ్చితంగా మనకు ప్రశ్న వస్తుంది. ఈ ప్రజ్ఞ సిద్ధాంతాల్లో కూడా ఎమోషనల్ ఇంటెలిజెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ప్రతి సెషన్లో మనం క్వశ్చన్ అనేది చూస్తూ వచ్చాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఫోకస్ చేయండి. అదేవిధంగా ప్రజ్ఞ పరీక్షలు, శాబ్దిక, అశాబ్దిక, సామూహిక, వ్యక్తిగత, ఏ పరీక్ష ఏ గ్రూప్ కిందికి వస్తుందనే అంశాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. మ్యాచింగ్లో ఎగ్జామినర్ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఇండివిజువల్ డిఫరెన్స్లో సహజ సామర్థ్యాలు, చిన్న టాపిక్, ఖచ్చితంగా ప్రశ్న అడుగుతున్నాడు. అది కూడా ఇద్దరు పిల్లల్ని కానీ, స్కూల్లో ఉన్న పిల్లవాడిని కానీ, సమాజంలో ఉన్న ఒక విద్యార్థిని తీసుకొని ఒక ఎగ్జాంపుల్తో ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. భవిష్యత్తులో పిల్లవాడు ఏమి కావాలో తెలవక ఒక తల్లి ఒక కౌన్సిలింగ్ నిపుణుని దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ కౌన్సిలింగ్ నిపుణుడు ఆ విద్యార్థిని ఏమి పరిశీలిస్తాడు అని చెప్పి మనకు ప్రీవియస్లో అడిగింది. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణించగలడో సూచించేదే సహజ సామర్థ్యము అంటాం. ఇట్లా ఎగ్జాంపుల్తో మాత్రమే ఎగ్జామినర్ క్వశ్చన్ని అది ఫేమ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి. అదేవిధంగా ఆలోచన, అలవాటు, క్రియేటివిటీ, వైఖరి, వీటి మీద కూడా కొన్ని సెషన్లలో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం పరిశీలిస్తే వ్యక్తి అధ్యయన పద్ధతులు, ఈ సిడిపిలో పేపర్ 1, పేపర్ 2లో కంపల్సరీగా వచ్చేటటువంటి ప్రశ్న, గన్ షాట్ ప్రశ్న. ఈ యొక్క స్టడీస్, వ్యక్తి అధ్యయన పద్ధతిలో మనం అంత పరిశీలన కావచ్చు, ప్రయోగ పద్ధతి కావచ్చు, కేస్ స్టడీ కావచ్చు, ఈ పద్ధతుల మీద ఖచ్చితంగా ఎగ్జామినర్ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. చరాలు కానీ, దాంట్లో ఉన్నటువంటి లాంగ్ మెథడ్ కానీ, ఈ పద్ధతుల మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. అది కూడా నేరుగా ఇవ్వడు, ఎగ్జాంపుల్తోనే అడుగుతున్నాడు. అవి కూడా ఒక్కసారి ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్న అంశాన్ని అనువర్తనం మనం ఎలా చేయగలం, అప్లికేషన్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయగలం అనే అంశానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. అదేవిధంగా పర్సనాలిటీ, మనకు తెలంగాణ సిలబస్లో పర్సనాలిటీ సిద్ధాంతాలు లేవు, కానీ ఇక్కడ మనకు సిగ్మెంట్ ఫ్రాయిడ్ థియరీ మీద అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. పర్సనాలిటీ లక్షణాల మీద ఇక్కడ అభ్యర్థులు మరో అంశం గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు మాట్లాడినటువంటి టాపిక్లో ఇంటెలిజెంట్ కానీ, సహజ సామర్థ్యం కానీ, వైఖరి కానీ, ఆలోచన కానీ, అలవాట్లు కానీ, మూర్తిమత్వం కానీ, లక్షణాల మీద ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలామందిని స్కిప్ చేస్తున్నారు. ఈ కింది వానిలో వైఖరి లక్షణం కానిది, లేదా ఈ కింది వానిలో ఆలోచనకు సంబంధించింది సరికానిది, నాటు పదే చెప్తా ఉంటాడు. ఎక్కడో ఎగ్జామినరు చిన్న అంశాన్ని మార్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. చెయ్యునది, చెయ్యనిది, రాయునది, రాయనిది, పేర్కొనని, అనుకూల, అననుకూల, సరితూగనిది, సరిపోలనిది. అచ్చమైన తెలుగు కన్నా పైన ఇంగ్లీష్ చూడండి క్వశ్చన్. ఎందుకంటే అక్కడ నాటో, డిడ్ నాటో, వై నాటో, కెన్ నాటో ఏదో ఒక నాటు ఉంటుంది. నెగిటివ్ కోణానికి నాటు పెడతాడు, పాజిటివ్ కోణానికి నాటు పెట్టడు. కాబట్టి మీరు ఎంత చదివినా ఆ టైంలో దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ చూడాలి. మనకు కీ మీద ఆబ్జెక్షన్ చేసేటప్పుడు ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకుంటాడు తప్ప నీకు తెలుగు ప్రామాణికంగా తీసుకోడు. గూగుల్లో కొన్నిసార్లు మార్చినప్పుడు కొద్దిగా అర్థం మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ మెయిన్ కాన్సెప్ట్ని ఇంగ్లీష్లో కూడా ఆ టెర్మినాలజీ నేర్చుకొని పోతే మనం గరిష్ట మార్కులు ఈ సిడిపి నుంచి తీసుకురావచ్చు. ఇది మనకు పార్ట్ 1గా ఇచ్చాడు. ఇక పార్ట్ 2 చిన్న టాపిక్, ఎక్కువ స్కోర్ చేసేది కూడా పార్ట్ 2నే. లెర్నింగ్, అభ్యసనం అంటే ఏంది, అభ్యసన లక్షణాలు, అభ్యసన యొక్క స్వభావము, అభ్యసన యొక్క రేఖలు, అభ్యసనంలో ఉన్న పీఠభూమి దశలు, అభ్యసన సిద్ధాంతాలు, ప్రధానంగా ప్రవర్తనవాద సిద్ధాంతాలు, అదేవిధంగా అంతర్జు సిద్ధాంతాలు, పరిశీలన సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, జ్ఞాన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల మీద ప్రతి సెషన్లో 3 ప్రశ్నలు మనకు కనపడుతూ ఉన్నాయి. అది ప్రవర్తనవాదంలో మనకు తారండైక్ కావచ్చు, పావ్లోవ్ కావచ్చు, స్కిన్నర్ కావచ్చు. అదేవిధంగా అంతర్దృష్టి మీకు మనం అందరికీ తెలిసిందే గెస్టల్ వాదం. అదేవిధంగా పరిశీలన, ఆల్ఫ్రెడ్ బండోరా మోడల్ నమూనా థియరీ, అది కూడా బాగా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. నేను మళ్ళా చెప్తున్నా, సిద్ధాంతాలు చదివినట్టు కాకుండా ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఎగ్జామినర్ ఏ కోణంలో అడుగుతున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంట్లో పెద్ద కూతురు ఇల్లు శుభ్రం చేస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్. పెద్ద కూతురు ఇంటిని శుభ్రం చేస్తుంది. బయటికి నుంచి వచ్చినటువంటి తల్లి ఆ పెద్ద కూతురుని మెచ్చుకుంది, నువ్వు మంచి పని చేస్తున్నావు, నాకు హెల్ప్ చేస్తున్నావు అని. అది చూసిన చిన్న కూతురు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంటి పని చేసేది కాదు, కానీ మరుసటి దినం నుంచి ఆ చిన్న కూతురు కూడా తల్లికి ఇంటి పనిలో సహాయపడుతుంది.
అని ఇచ్చి పై వాక్యంలో ఉన్న సిద్ధాంతాన్ని గుర్తించండి అన్నాడు. అందరూ కార్యసాధక పెట్టారు, కానీ పరిశీలన సిద్ధాంతం. తల్లి అక్కని మెచ్చుకోవడం చూసినటువంటి చెల్లె తాను కూడా చేస్తే మెచ్చుకుంటుందేమో అని చెప్పి ఆ పని స్టార్ట్ చేసింది. ఒకవేళ ఇచ్చిన ప్రశ్నలో చెల్లె కాకుండా తల్లి చేత ప్రోత్సహించబడ్డటువంటి అక్క మరుసటి రోజు కూడా ఇంటి పని చేస్తే అది కార్యసాధక సిద్ధాంతం అయ్యేది. కానీ ఇక్కడ చెల్లె చేసింది కాబట్టి పరిశీలన అభ్యసన సిద్ధాంతం. ఇలాంటి అప్లికేషన్ ప్రశ్నలు మనం సిడిపి లెర్నింగ్ లో చూస్తున్నాం కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం లెర్నింగ్ లోకి వెళ్తే స్మృతి విస్మృతి కంపల్సరీ ప్రశ్న, మెమోరీ ఫర్గెట్ మీద కంపల్సరీ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా అభ్యసన బదలాయింపుల మీద, రక్షక తంత్రాల మీద, వీటి మీద కూడా మన ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి చూస్తూ ఉన్నాం, సంఘర్షణల మీద కూడా. ఇక థర్డ్ పార్ట్ పోతే పెడగాజీ. ఈ పెడగాజీ అనేది సిడిపికి కొద్దిగా సంబంధం లేకుండా మన బోధనా శాస్త్రం ఏదైతే మెథడాలజీ ఉందో దానికి రిలేటివ్ గా మనకు కనపడుతూ ఉంటుంది. దీని నుంచి కూడా మనం 9 నుంచి 12 బిట్లు కొన్ని సెషన్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ బోధన లెర్నింగ్ మీద ఉన్నటువంటి రిలేషన్ ఏంది, బోధనా దశల మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు ఎగ్జామినర్. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు, క్లాస్ రూమ్ నిర్మాణ లీడర్షిప్, మంత్రణం మార్గదర్శకత్వం, జాతీయ పాఠ్య ప్రణాళిక, విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు. అయితే ఇక్కడ బాల హక్కుల్లో లాస్ట్ ఇయర్ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు మనం చూసినప్పుడు బాల హక్కుల్లో కేవలం చైల్డ్ రైట్స్ అంటే ఏంది, యుఎన్ఓ ఎప్పుడు ఇచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చైల్డ్ రైట్స్ ఏముండే అవే చూసాం. కానీ మొన్న ఎగ్జామ్ లో లాస్ట్ ఎగ్జామ్ లో పోక్స్కో యాక్ట్ అడిగాడు. మొన్న ఎగ్జామ్ లో 2006లో వచ్చినటువంటి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ మీద ప్రశ్న ప్రతి సెషన్ లో అడిగాడు. అది కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా సిసిఈ కంటిన్యూ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, మొన్న ఎగ్జామ్లో ఐసీటీని కూడా ఎగ్జామ్లో టచ్ చేశాడు. పెడగాజీలో భాగంగా మనకు ఎన్సీఎఫ్ 2005లో మన కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ ఐసీటీ భాగాన్ని మనం ఇన్స్పైర్ మీద మన ఒక ప్రశ్న అడిగాడు, ఐసీటీ పరికరాల మీద ఒక ప్రశ్న అడిగాడు, లెర్నింగ్ రిసోర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఇవన్నీ కూడా మనకు టీషార్ట్లో అందుబాటులో ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. ఇక బాగా ఇబ్బంది పడేది టెట్లో పేపర్ 1 పేపర్ 2 వాళ్ళు ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ సార్ ఉన్నాడు. మరి ఇంగ్లీష్లో ఎలా ప్రిపేర్ కావాలి, వేటికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, టెట్ అభ్యర్థులంతా గ్రామీణ నేపథ్యం వాళ్ళే, తెలుగు మీడియం నేర్చుకున్న వాళ్ళే. మరి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీలో మంచి మార్కులు సాధించాలి అంటే ఎలాంటి వ్యూహాలు మీరు చేయాలో సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాం. రైట్ సార్? థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ద టెట్ ఆస్పిరెంట్స్. మరి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెట్ అనేది ఒక మొదటి మెట్టు లాంటిది. మరి ఈ మొదటి మెట్టులో మంచి మార్క్స్ను సాధించాలంటే తప్పకుండా ఇంగ్లీష్ నుండి వచ్చేటువంటి మార్క్స్ కీలకంగా మారతాయి. మరి తెలుగు మీడియం, నాన్ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు సమస్యగా ఫీల్ అయ్యేటువంటి ఒక ఏరియా ఏదంటే ఇంగ్లీష్ కాంటెంట్, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మెథడాలజీ. అయితే ఒకసారి మనం ఏదైనా అభ్యర్థిని ఇంగ్లీష్కి సంబంధించి ఏం ప్రిపేర్ అవుతున్నారు మీరు అని అడిగినప్పుడు సాధారణంగా ఆ అభ్యర్థి చెప్పేటువంటి మాట ఏంటంటే మేము గ్రామర్ చదువుతున్నాము అని అంటూ ఉంటారు. సో ఆ గ్రామర్ పైన పూర్తిగా ఆధారపడిపోయి ఎగ్జామినేషన్కి హాజరవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులను కనుక చూసుకుంటే ఇంగ్లీష్లో కాస్త తక్కువగా ఉంటాయి ఎవరైతే కేవలం గ్రామర్ పైన ఆధారపడి పరీక్షకు వెళ్తారో వాళ్ళకి. సరే, మరి అసలు ఇంగ్లీష్ కాంటెంట్లో మంచి మార్కులు సాధించాలంటే ఏ అంశాలపైన ఫోకస్ చేస్తూ చదవాలి, వేటికి ఎగ్జామినేషన్లో ప్రయారిటీ ఇస్తున్నారు, కేవలం సిలబస్లో ఇవ్వబడినటువంటి అంశాలపైనే ప్రశ్నలు వస్తున్నాయా, లేదా సిలబస్కి అనుబంధంగా ఉండేటువంటి మిగతా టాపిక్స్ పైన కూడా ప్రశ్నలు ఇస్తున్నారా అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. అయితే మీకున్నటువంటి ఒక అపోహ గ్రామర్ నుండి మాత్రమే ఇంగ్లీష్లో ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది నిజంగా అది ఒక పెద్ద అపోహ మాత్రమే. మీరు ఇంగ్లీష్ కాంటెంట్లో మంచి మార్క్స్ని సాధించాలి అంటే ఇంగ్లీష్ కాంటెంట్ని మీరు 5 పార్ట్స్గా 5 భాగాలుగా చేసి చదువుకోండి. తప్పకుండా నేను చెప్పినట్టు చదివితే మంచి మార్క్స్ వస్తాయి. సో ఆ 5 సెగ్మెంట్స్లో వచ్చేసి ద వెరీ ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ వొకాబ్యులరీ. చాలామంది అభ్యర్థులు వొకాబ్యులరీ అనగానే భయపడిపోవడం, దాన్ని సరిగా చదవకపోవడం, చదివినా కూడా ఎలా చదవాలి, ఎక్కడి నుండి చదవాలో తెలియకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి ముందుగా మనం వొకాబ్యులరీ అనేటువంటి అంశంతో మొదలు పెడదాం. ఈ వొకాబ్యులరీ నుండి సుమారుగా 5 ప్రశ్నలు ప్రతి టెట్ పరీక్షలో అడుగుతున్నారు. అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. మరి సిలబస్లో మనకి వొకాబ్యులరీకి సంబంధించి కేవలం 4 అంశాల యొక్క పేర్లు మాత్రమే ఇచ్చారు. 1 ఈజ్ వొకాబ్యులరీ, సెకండ్ 1 ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్, థర్డ్ 1 ఈజ్ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్,
అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రావర్బ్స్. ఈ 4 అంశాల యొక్క పేర్లు మాత్రమే ఇచ్చినప్పటికీ ఎగ్జామినేషన్లో వీటికి అనుబంధంగా ఉండేటువంటి అనేక ప్రశ్నలు గతంలో అడిగారు, భవిష్యత్తులో అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వొకాబులరీ నుంచి వచ్చేటువంటి 5 ప్రశ్నలకి సుమారుగా 5 ప్రశ్నలకి 5 కరెక్ట్గా రాయాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్స్ని, నేను చెప్పబోయేటువంటి బుక్స్ నుండి చదవండి. తప్పకుండా మీరు 5కి 5 సరైనటువంటి ఆన్సర్ పెడతారు. సో వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వొకాబులరీ? ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ సినానిమ్స్. Second one is antonyms. Third topic is one-word substitutions. Fourth one is phrasal verbs. The fifth topic is idiomatic expression. Sixth one is words often confused. Seventh one is proverbs. And the last topic is the correct usage of words. So, ఈ రకంగా మీరు గత క్వశ్చన్ పేపర్స్ గనక అనలైజ్ చేసినట్లయితే పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, ఈ 8 టాపిక్స్ నుంచి వెళ్ళి సుమారుగా 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి వొకాబులరీ పైన మీరు ముందుగా ఫోకస్ చేయండి. గ్రామర్ చాలా మంది అభ్యర్థులు చదివేదే, చాలా మందికి తెలిసినటువంటి అంశాలే ఉంటాయి. కానీ మీరు మార్క్స్ కోల్పోయేటువంటి ఏరియా వొకాబులరీ కాబట్టి ముందుగా దీనితో మీరు మొదలు పెట్టండి. సో మరి ఈ 8 అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఎలా అడుగుతారు, మరి వీటికి ఆన్సర్స్ రాయాలి అంటే మనం ఏ పుస్తకాల నుండి సమాచారం సేకరించుకోవాలి అని చూద్దాం. సో ముందుగా సినానిమ్స్, యాంటనిమ్స్ లాంటివి చూసినట్లయితే చాలాసార్లు మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి గమనించండి. టెక్స్ట్ బుక్ నుండి, ముఖ్యంగా 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి వెళ్ళి సినానిమ్స్ మరియు యాంటనిమ్స్ అనేటివి అడగడం జరిగింది. కాబట్టి మీరు ఆ టెక్స్ట్ బుక్స్ని ముందు పెట్టుకొని వాటిలో మీకు తెలియనటువంటి వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో, అన్ఫెమిలియర్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్ని ఒకసారి నోట్ చేసుకోండి. సో ఖచ్చితంగా వాటిలో నుంచి గతంలో అడిగారు, మళ్ళీ అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించి మీరు న్యూస్ పేపర్స్ చదివి వాటిలోని వొకాబులరీ తయారు చేసుకోవడం, ఇంకేదో చూడడం ఇవన్నీ అవసరం లేదు. టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతుంటారు. అండ్ 3వ టాపిక్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇది సిలబస్లో ఎక్కడా మెన్షన్ చేయబడలేదు, కానీ మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ప్రశ్న అనేది అడగబడింది, మళ్ళీ అడుగుతుంటారు. వీటికి సంబంధించి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో, అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీకు ఎగ్జామ్కి సరిపోతాయి. సుమారుగా 60 to 70 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. వాటిల్లో నుంచి ఖచ్చితంగా మీరు రాయబోయే ఎగ్జామ్లో ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, ఇక 4వ అంశం వచ్చేసి ఫ్రేజల్ వర్బ్స్. ఇవి కూడా టెక్స్ట్ బుక్ నుండే చదువుతూ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అలాగే ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ నుండే చదవండి. అలాగే ఏవైతే దైనందిన జీవితంలో ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేస్తామో ఆ ఫ్రేజల్ వర్బ్స్ని, అలాగే అలాంటి ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో అడగబోయేటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారు. మీరు ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ చూసినట్లయితే ఎక్కువగా అయితేనేమో టెక్స్ట్ బుక్ నుండి అడుగుతున్నారు, లేదంటే ఎవ్రీడే లైఫ్లో మీరు యూజ్ చేసేటువంటి వర్డ్స్ని మాత్రమే అడగడం జరుగుతుంది. సో హలో హలో చెప్పండి, సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యాథ్స్ సంబంధించిన అడగండి. సార్ ఇప్పుడు కర్ణీయ సంఖ్యలను భిన్నాలకు మార్చుకునే విధానంలో కొంచెం ఇబ్బందిగా అవుతుంది సార్. దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పేసి. ఓకే, నరేష్ సార్ ఇస్తాడు మీకు. హలో మాట్లాడండి. హలో శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. అకర్ణీయ సంఖ్యల్ని భిన్నాల్లోకి మార్చుకోవాలంటే సార్ ఇప్పుడు నెక్స్ట్ సార్ తర్వాత నాదే ఉంది, చెప్పేటప్పుడు మీకు డీటెయిల్గా చెప్తా. సార్ ఇంగ్లీష్ అయిన తర్వాత దాని గురించి వివరిస్తాను మీకు. ఓకే అండి, లెట్స్ గెట్ బ్యాక్ టు వొకాబులరీ. సో ఇక ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత వొకాబులరీలోని మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏదంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. సో చాలా పదాలని మనం ఇన్కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటాము, స్పోకెన్ ఫామ్లో కానీ రిటెన్ ఫామ్లో కానీ. ఆ పదాలకి సంబంధించి ఎలా వాటిని ఉపయోగించాలి అనేటువంటి వాటిపైన చాలా వరకు టెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. ఒక 100 to 150 పేర్ ఆఫ్ వర్డ్స్ని మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా ఎగ్జామినేషన్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక వొకాబులరీని మరొక అంశం వచ్చేసి ది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. పదాలని ఎలా సరిగ్గా ఉపయోగించాలి. ఉదాహరణకి మీరు ఇంతకుముందు పేపర్స్ చూసినట్లయితే ఈచ్, ఎయిదర్, నెయిదర్ అనేటువంటి పదాలను ఎలా యూజ్ చేయాలి,
ఫ్యూ, ఫ్యూ, ఫ్యూ అనే పదాలని, లిటిల్, లిటిల్, లిటిల్ అనే పదాలని ఎలా ఉపయోగించాలి, ఇలాంటి కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ పైన ప్రశ్నలు అడగబడుతున్నారు. సో వీటిపైన మీరు ఫోకస్ చేయండి. ఇక వొకాబులరీలో మరొక అంశం వచ్చేసి ది ప్రావర్బ్స్. ఒక ప్రావర్బ్ ఇచ్చేసి దాని యొక్క అర్థం ఏంటని కానీ, లేదా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ ప్రావర్బ్ ఏంటని కానీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ 8 అంశాలపైన ఫోకస్ చేస్తే 5 క్వశ్చన్స్ వరకు సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతారు. వీటన్నిటికీ సోర్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి వొకాబులరీ సెక్షన్ లేదా టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి గ్లాసరీ, వాటిపైన ఆధారపడండి. అండ్ వీటితో పాటుగా ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేసేటువంటి ఇడియమ్స్ కావచ్చు, ప్రోవర్బ్స్ కావచ్చు, ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు చదవండి. తప్పకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ద సెకండ్ సెగ్మెంట్ ఇన్ అవర్ ఇంగ్లీష్ కాంటెంట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. మెనీ ఆస్పిరెంట్స్ do not prepare for this reading comprehension. They directly go to the examination and attempt it there itself. But if you attempt it directly, you will be losing 2 or 3 marks in that attempt. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎలాంటి ప్రయర్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఆన్సర్ చేసినట్లయితే 2 లేదా 3టికి తప్పుగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి 5 ప్రశ్నలు అడగబడుతూ ఉంటాయి. ఈ 5 ఖచ్చితంగా వొకాబులరీకి సంబంధించి ఒక వర్డ్ ఉంటుంది, టైటిల్ లేదా సెంట్రల్ ఐడియాకి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది, మిగతా ఈ సమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి వీటిని ముందుగానే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రాసెస్లోనే కొన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు 5కి 5 ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ లేకుండా వెళ్తే ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తారు. అండ్ ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు స్పీడ్ రీడింగ్ అనేటువంటిది ఉండాలి. అలాగే దాంతో పాటుగా యాక్యురసీ, సరిగా ఆన్సర్ చేసేటువంటి స్ట్రాటజీస్ తెలవాలి. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ పైన ఫోకస్ చేయండి. ఇవి 2 కూడా వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ 10 మార్కులకు ఎగ్జామినేషన్లో ఇవ్వబడుతున్నాయి. రీసెంట్ ఎగ్జామినేషన్స్ గమనిస్తే ఈ రెండింటిని కూడా ఇగ్నోర్ చేయకండి. ఓకే. అండ్ ద థర్డ్ ఎలిమెంట్ ఇన్ అవర్ ఇంగ్లీష్ కాంటెంట్ ఈజ్ గ్రామర్. మీరు చాలామంది ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి ఏరియా అంటే టెట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ అంటేనే ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి అపోహ ఉంది. కానీ మీరు ఒకసారి చూడండి క్వశ్చన్ పేపర్స్ని, వాటిల్లో గ్రామర్ నుండి సుమారుగా 10 ప్రశ్నల వరకు అడుగుతుంటారు. అవుట్ ఆఫ్ 24 క్వశ్చన్స్, ఓకే, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఓన్లీ 10 క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి మీరేం చేస్తారంటే ముందుగా ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత గ్రామర్ అనేటువంటి టాపిక్ రండి. ఈ గ్రామర్లో ట్రెడిషనల్గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అండ్ వీ హ్యావ్ టెన్సెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, phrases and clauses, simple compound complex sentences, kinds of sentences, ఇవన్నీ కూడా మనకి గ్రామర్లో ఇవ్వబడినటువంటి కాన్సెప్ట్స్. అయితే పేపర్ 1, పేపర్ 2 ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ ఆర్ సేమ్. ప్రశ్నలు అడిగేటువంటి విధానం అండ్ డిఫికల్టీ లెవెల్ మారుతుంది తప్పితే ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేసరికి రెండిట్లో కూడా సుమారుగా ఒకే రకమైనటువంటి టాపిక్స్ ఉంటాయి. హలో నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్ నిజామాబాద్ సార్ మాది. ఓకే ఓకే, అడగండి, ప్రశ్న అడగండి. సార్ అది ఇంగ్లీష్ లో మార్కులు ఏమి వస్తలేదు సార్, 10 మార్కులతో నీకు వస్తలేదు సార్ నాకు ఇంగ్లీష్ లో. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ ఎలా చేయాలో తెలియట్లేదు. ప్రాక్టీస్ బిట్స్ కోసం ఏమన్నా బుక్ లాంటిది ఏమైనా ఉంటే సజెషన్ చేయాలా సార్ కొంచెం ప్లీజ్? షూర్ అండి, సార్ చెప్తాడు మీకు. ఇంకొక విషయం సార్, టీషర్ట్ లో మనకు బిట్స్ కూడా వీళ్ళు టీషర్ట్ సార్ వాళ్ళు ఇస్తున్నారు, చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే దాన్ని పీడిఎఫ్ రూపంలో ఇస్తే కొంచెం బాగుంటుంది సార్. పీడిఎఫ్ కన్నా మన యాప్ ఉంది, టీషర్ట్ యాప్ ఉందండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ట్రై చేస్తాం పీడిఎఫ్లో కూడా. ఓకే అండి, మీ ఇంగ్లీష్ డౌట్ సార్ క్లారిఫికేషన్ ఇస్తాడు. ఓకే, సో తప్పకుండా అండి. స్వామి గారు ఇంగ్లీష్ కాంటెంట్ లేదా మెథడాలజీ ప్రిపరేషన్లో ప్రాక్టీస్కి ఉన్నటువంటి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు బుక్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత రీఇన్ఫోర్స్ చేసుకోవడానికి లేదా ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఎలా అడుగుతారో తెలుసుకోవడానికి ఈ ప్రాక్టీస్ చాలా యూజ్ అవుతుంది. దీనికి గాను ముందుగా మీరు 3rd to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ కాంపోనెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నల్ని సాల్వ్ చేయండి. అందులో ఇవ్వబడినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్తో పాటుగా అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఎగ్జామినేషన్లో
స్కోర్ చేస్తారు మంచి మార్క్స్ని. దాంతో పాటుగా టీశాట్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, వీటిని సాల్వ్ చేయండి. నిజంగా ప్రాక్టీస్ చేయాల్సింది, నేను దాని గురించి డీటెయిల్గా మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, రైట్. సో మరి గ్రామర్లో అడిగేటువంటి 10 ప్రశ్నలు కూడా మీకు సిలబస్లో ఇవ్వబడినటువంటి అంశాల నుంచి, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉండేటువంటి మరికొన్ని టాపిక్స్ నుంచి కూడా అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు టెన్సెస్ అనేటువంటి టాపిక్కి ప్రిపేర్ అవుతుంటారు, కానీ దానికి రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటి టాపిక్ కావచ్చు, అలాగే ఇఫ్ క్లాజెస్ లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. గమనించండి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని, వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇలా సబ్జెక్ట్కి అంటే ఒక టాపిక్కి అనుబంధంగా ఉండేటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ చాలా మంది అభ్యర్థులు కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాటిని గుర్తించడం అనేటువంటి అంశం వరకు వచ్చి ఆగిపోతుంటారు. కానీ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ప్రశ్నలు మాత్రం, ఉదాహరణకి నౌన్స్ తీసుకున్నట్లయితే నౌన్స్లో జెండర్ ఆఫ్ నౌన్స్ పైన ప్రశ్నలు అడుగుతుంటారు, లేదా సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అడుగుతుంటారు, అండ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా, దానికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని అంశాలపైన, ఇన్క్లూడింగ్ ద ప్రిఫిక్సెస్ ఆర్ సఫిక్సెస్ రిలేటెడ్ టు దట్ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ పైన కూడా ఫోకస్ చేయాలి. మీరు గతంలో గనక చూసినట్లయితే ఉదాహరణకి విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ ఈఎన్సిఈ ఆర్ ఏఎన్సిఈ. సో ఈ సఫిక్స్తో ఎండ్ అయ్యేటువంటి పదాన్ని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటాము అని అడిగాడు. ఓకే, అవి నౌన్స్ అవుతాయి. మరొక ఎగ్జామినేషన్లో ఓయుఎస్ అనేటువంటి సఫిక్స్తో ఎండ్ అయ్యేటువంటి వర్డ్కి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగాడు. అలాగే సింగులర్ ప్లూరల్ యొక్క ఫార్మేషన్ గురించి క్వశ్చన్స్ అడగబడ్డాయి. అలాగే వర్బ్స్ మరియు అడ్వర్బ్స్ యొక్క కరెక్ట్ యూసేజ్ పైన కూడా ప్రశ్నలు అడగబడుతున్నాయి. కాబట్టి ఇట్లా ఒక టాపిక్ చదివేటప్పుడు దానికి అనుబంధంగా ఉండేటువంటి మరికొన్ని టాపిక్స్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. క్లాజెస్ అనేటువంటి టాపిక్ నేర్చుకునేటప్పుడు చాలా మంది అభ్యర్థులు కూడా నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, అడ్వర్బ్ క్లాస్ మాత్రమే చదువుతుంటారు. కానీ అందులో ఉండేటువంటి సబ్ టైప్స్ కూడా మీరు చదవాలి. ఉదాహరణకి క్లాజెస్తో పాటుగా ఫైనైట్ క్లాజెస్ అండ్ నాన్ ఫైనైట్ క్లాజెస్ని చదవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా రిలేటివ్ క్లాజెస్లోని క్లాజెస్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని చదవాల్సి ఉంటుంది. అలాగే అడ్వర్బ్ క్లాజెస్లోని 10 టైప్స్ ఆఫ్ క్లాజెస్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రశ్నలు అనేటువంటివి మరి వాటికి అనుబంధంగా ఉండేటువంటి ఏరియాస్ నుండి అడుగుతున్నారు కాబట్టి సమగ్రంగా గ్రామర్ని నేర్చుకోండి. దానిపైన సుమారుగా 10 ప్రశ్నలు ప్రతి ఎగ్జామ్లో అడగబడుతున్నాయి. వాటికి ఆన్సర్ చేయాలంటే ఇది చేయండి. ఓకే, అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం వొకాబులరీ చూసాము, రీడింగ్ కాంప్రహెన్షన్ చూసాము, గ్రామర్కి సంబంధించి తెలుసుకున్నాము. అండ్ ద 4th కాంపోనెంట్ ఈజ్ ది కాంపోజిషన్. కాంపోజిషన్లో భాగంగా మీకు అడగబడేటువంటి ప్రశ్నలు లెటర్ రైటింగ్, ప్రేసీ రైటింగ్, అలాగే మరికొన్ని డిస్కోర్సెస్ అడుగుతూ ఉంటారు. డిస్కోర్సెస్ యొక్క ఫీచర్స్ పైన కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్లో ఇవ్వబడినటువంటి డిస్కోర్సెస్ పైన ఫోకస్ చేసినట్లయితే లెటర్ రైటింగ్, ప్రేసీ రైటింగ్ మరియు డిస్కోర్సెస్, టెక్స్ట్ బుక్లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి డిస్కోర్సెస్, వాటి యొక్క ఫీచర్స్ని చదవండి, ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అండ్ ఇందులోనే కాంపోజిషన్లోని మరొక ఎలిమెంట్గా మనం చెప్పుకుంటాము రీఅరేంజింగ్ ద సెంటెన్సెస్ ఇంటూ ఎ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఓకే, మరి 4 to 5 జంబుల్డ్ సెంటెన్సెస్ ఇస్తూ ఉంటారు. వీటిని మీరు ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయవలసి ఉంటుంది. మరి ఇది కూడా చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవ్వకుండానే ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాతే అక్కడే ఆన్సర్ చేద్దాము అనుకున్న టాపిక్ ఇది. కానీ దీనికి కూడా ప్రయర్ ప్రాక్టీస్ అనేది అవసరం. ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ ద 4th కాంపోనెంట్ ఇన్ ఇంగ్లీష్ కాంటెంట్. అండ్ ద లాస్ట్ కాంపోనెంట్ ఈస్ ది పంక్చువేషన్ మార్క్స్. ఓకే, దీనిపైన మనకి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడగబడుతుంది. ఈ పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి ద యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, దాన్ని క్యాపిటలైజేషన్ అని చెప్పుకుంటాము. దీంతో పాటుగా యూసేజ్ ఆఫ్ కామా చాలా ముఖ్యమైనటువంటిది. కామా అనేటువంటి పంక్చువేషన్ మార్క్స్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఫుల్ స్టాప్ కావచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్ కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు, colon and semicolon, and we have single inverted commas, double inverted commas, hyphen and dash. ఇవి కామన్గా ఎగ్జామినేషన్లో టెస్ట్ చేయబడుతున్నటువంటి పంక్చువేషన్ మార్క్స్. ఇలా ఈ 5 అంశాలపైన మీరు ఫోకస్ చేస్తూ సమగ్రంగా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ కాంటెంట్లోని 24 మార్కులకు గాను మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ ప్రిపరేషన్ విధానం ఏంటి, మరి ఏం చదవాలి అనేది ఇప్పటివరకు చెప్పుకున్నాము, ఎలా చదవాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. సో మరి వీటికి సంబంధించి ఒక టాపిక్ని అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ప్రతి టాపిక్కి సంబంధించి అట్లీస్ట్ 50 to 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా ప్రశ్నలు అడిగారో చూడండి ఒకసారి. దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉందో తెలుస్తుంది, ఏవి ఇంపార్టెంట్ ఏవి లెస్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అర్థమవుతుంది, భవిష్యత్తులో ఎలా అడగబోతున్నారు, అలాగే మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తూనే ప్రతి టాపిక్ సంబంధించి ఒక 50 to 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఈ సాల్వ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది మనకి అని చెబితే ఖచ్చితంగా ఆ టాపిక్ పైన మీకున్నటువంటి కమాండ్ తెలుస్తుంది. అలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అడిగితే ఆన్సర్ చేయగలుగుతారో లేదో మీకు అర్థమవుతుంది. దీని ద్వారా మీరు రెమెడియల్ మెజర్స్ తీసుకోవచ్చు, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసిన వెంటనే వదిలేయడం కాదు, అందులో ఎక్కువ మార్క్స్ వస్తే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయని సంతృప్తి పడడం కానీ, తక్కువ మార్క్స్ వస్తే తక్కువ వచ్చాయని నిరాశపడడం కానీ చేయకుండా ఎర్రర్ బుక్ మెయింటైన్ చేసుకోండి. ఒక టాపిక్లో 50 క్వశ్చన్స్ చేశారు, అందులో ఒక 10 ప్రశ్నలు తప్పు చేస్తారు కామన్గా ఎవరైనా కూడాను. సో ఈ 10 క్వశ్చన్స్ ఎర్రర్స్ కావడానికి కారణం ఏంటి, ఎందుకు మిస్టేక్స్ అయినాయి, ఆ టాపిక్ నాకు అర్థం కాలేదా, లేదా క్వశ్చన్ నేను సరిగా అర్థం చేసుకోలేదా, లేదా నెగ్లిజెంట్ నిర్లక్ష్యంతో దానికి నేను సరిగా ఆన్సర్ చేయలేదా, లేదా నేను చదివినటువంటి మెటీరియల్లో కానీ పుస్తకంలో కానీ ఈ క్వశ్చన్ లేదా, ఏంటి కారణం అనేటువంటిది తెలుసుకొని ఆ 10 ప్రశ్నలకి సొల్యూషన్ కూడా నోట్ చేసుకోండి. ఇలా మీరు ప్రతి టాపిక్ సంబంధించి ఒక ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తూ రాసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని టాపిక్స్కి వచ్చేసరికి మీ లోపాలేంటో తెలుస్తాయి. తద్వారా మీరు ఎగ్జామినేషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ కాంటెంట్లో మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు, ఇది మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. మిగతా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ఎలా ప్రిపేర్ కావాలో నేను తప్పకుండా గైడ్ చేస్తాను. మళ్ళీ శ్రీనివాస్ సార్, ఇక్కడ ఒక డౌట్ బాగా ఉంది. చెప్పండి. మీరు చెప్పినటువంటి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉంది, అయితే ఇక్కడున్న ఈ 40 డేస్లో కనీసం మార్కులు ఒక 20 అయినా ఇంగ్లీష్లో 30కి సాధిస్తే ఈ గ్రామీణ పిల్లలు కానీ ఇన్సర్జీ టీచర్లు కానీ క్వాలిఫైడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా షార్ట్ కట్స్ ఉందా, ఈ టైంలో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఇస్తే బాగుంటుందని? రెండోది మీరు చెప్పారు ప్యాసేజ్ చాలా మంది చదవకుండా పోయి అక్కడ అడిగినటువంటి మెయిన్ పాయింట్ మిస్ అవుతుంది. రెండోది ఏంటంటే సిస్టంలో ఆ ప్యాసేజ్ అది కనపడతలే వాళ్ళకు, లైన్ వెనక ముందుకు పోవడం, మళ్ళీ క్వశ్చన్ అయినప్పుడు అది రాకపోవడం. దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా? ఈ ప్యాసేజ్ ఏమైనా కీ పాయింట్స్ ఏమైనా రాసుకోమంటారా రఫ్లో? ఎలా చేస్తే ఈ తక్కువ టైంలో ఇంగ్లీష్లో గరిష్ట మార్కులు చేయడం, ఒక టెక్నిక్స్ ఉంటే చెప్పండి మీకున్న అనుభవం. ఓకే, తప్పకుండా సార్. సో ఇంగ్లీష్ కాంటెంట్లో తక్కువ టైంలో అంటే మాక్సిమం మార్క్స్ కాకుండా మినిమం మార్క్స్ మీరు చెప్పారు, సుమారుగా ఒక 20 మార్క్స్ వరకు చెప్పారు. సో ఈ 20 మార్క్స్ సుమారుగా అంటే ఎవరైనా సగటు అభ్యర్థి యొక్క పర్ఫార్మెన్స్ తీసుకున్నప్పుడు ముందుగా మీరు ఫోకస్ చేయాల్సింది ఖచ్చితంగా మనకి కొన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఉదాహరణకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకోండి, లేదా క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు, వాయిస్ అండ్ స్పీచ్ కావచ్చు. ఇలాంటి ఈ గ్రామర్ టాపిక్స్లో ఖచ్చితంగా ఒక 7 to 8 క్వశ్చన్స్ కామన్గా అడగబడేటువంటి టాపిక్స్ ఉంటాయి. మీరు ఒక 2 to 3 hours ఒక టాపిక్ పైన స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ 8 మార్కులని స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా రూల్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 to 12 రూల్స్ నేర్చుకున్నట్లయితే ఆ టాపిక్ అంతే ఉంటుంది, దాని స్కోప్ అనేది. ఇట్లా ఒక 8 టాపిక్స్ వరకు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మీరు వొకాబులరీకి వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి 1 word సబ్స్టిట్యూషన్స్ కావచ్చు ఒక 50-60 ఉంటాయి. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఒక 50-60 వరకు ఉండొచ్చు అన్ని టెక్స్ట్ బుక్స్లో కలిపి. వీటిలో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వీటితో పాటుగా ఆ అంశాలని వొకాబులరీ బేస్డ్ అంశాలని చూడండి. ఇక మరొకటి పంక్చువేషన్ మార్క్ తీసుకోండి. దానికి సుమారుగా మీరు ఒక 2 to 3 hours గట్టిగా కూర్చొని చదివితే ఆ పంక్చువేషన్ మార్క్స్ యొక్క యూసేజ్ చాలా ఫిక్స్డ్గా ఉంటుంది కదా, అదేమి డైనమిక్ కాదు, ఈ రోజు నేర్చుకుంటే రేపు మారేదేం కాదు, ఆ రూల్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి పేపర్స్ తీసుకొని అందులో కనీసం ఒక 15-16 క్వశ్చన్స్ వచ్చేసి లేదా టాపిక్స్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు కాబట్టి అంటే మీరు అవి నేర్చుకుంటే 15-16 మార్కులు వచ్చినట్టే మీకు. కాబట్టి రోజు ఒక టాపిక్ పైన ఫోకస్ చేయండి, రోజు ఒక టాపిక్ నేర్చుకొని దానిపైన క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక్కడ సార్ షార్ట్ కట్ లేదా టిప్స్ అని అడిగారు. సింపుల్, ఇక్కడ ఒక టాపిక్ నుండి ఒక ప్రశ్న అడగబడుతుంది. ఆ టాపిక్ పైన మీకు ఎక్కడైతే మీకు లోపాలు అంటే నేర్చుకోవడంలో బలహీనత ఉందో దానిపైన ఫోకస్ చేస్తూ స్ట్రెంథెన్ చేసుకోండి. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి మీరు అడిగారు. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కొన్నిసార్లు ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు స్క్రీన్ పైన సరిగా కనబడట్లేదని కొంతమంది అంటున్నారు. దాని కొరకు వీలైతే కనుక ఆన్లైన్ టెస్ట్ అనేది ఉండేట్లయితే దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ప్యాసేజ్ చదివేటప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఫస్ట్ రీడింగ్ కంటే ముందు ఒకసారి దీని యొక్క థీమ్ ఏంటి, లేదా థీసిస్ స్టేట్మెంట్ ఏంటి, లేదా సెంట్రల్ ఐడియా ఏంటి, అండ్ దీంట్లో రైటర్ ఏ విషయాన్ని గురించి చెప్తున్నటువంటిది ఒకసారి సర్వే చేయాల్సి ఉంటుంది ప్యాసేజ్ని. ఓకే, అంటే సర్వే చేసినప్పుడు ఏంటి మీకు కీ పాయింట్స్ ఏంటో తెలుస్తాయి. మీకు ఆ ప్యాసేజ్ దేని గురించి ఉంది, రైటర్ దేని గురించి చెప్తున్నటువంటి ఒక స్కెలిటన్, ఒక రఫ్ డ్రాఫ్ట్ని మీరు రఫ్ వర్క్లు చేసుకొని వాటి ఆధారంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే స్పీడ్గా ఆన్సర్ చేయొచ్చు, ఆక్యురేట్గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక టెక్నిక్ కూడా చెప్పుకోవచ్చు. ప్యాసేజ్ చదవడానికంటే ముందు దాని క్రింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఆప్షన్స్ చదవండి. ఖచ్చితంగా దోస్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్యాసేజ్ బెటర్. ఇవి చదివితే ఏం లాభం సార్? ముందుగా ప్యాసేజ్ కాకుండా క్వశ్చన్స్ని కానీ ఆప్షన్స్ని కానీ చదివితే మనకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీకు హెల్ప్ చేస్తాయి ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, ఈ ప్యాసేజ్ చదివినప్పుడు ఓకే ప్యాసేజ్ దీని గురించి అడిగాడు, అండ్ మనం ఆన్సర్ చేసేటప్పుడు లేదా ప్యాసేజ్ చదివేటప్పుడు ఈ క్వశ్చన్ పైన ఫోకస్ చేసి చదవాలనేటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో ద బెస్ట్ అండ్ ద క్వికెస్ట్ వే టు సాల్వ్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ accurately is to read the questions and options first and then go to the passage. ఇలా మీరు కనుక ఏం చేయాలి, ప్యాసేజ్లో మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేటప్పుడు కామన్గా అడగబడుతున్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలను ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఉదాహరణకి ద ప్యాసేజ్ టాక్స్ అబౌట్ లేదా ద ప్యాసేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ అంటాడు. అంటే దీనికి సంబంధించి మీకు ఏం తెలియాలి, ఆ టాపిక్ ఏంటో తెలియాలి. యూజువల్గా టాపిక్ సెంటెన్స్ అనేటువంటిది ఫస్ట్ లేదా సెకండ్ లైన్ ఆఫ్ ది పారాగ్రాఫ్లో ఉంటుంది. మీరు దాన్ని గట్టిగా చదవగలిగితే మీకు ఆ ప్యాసేజ్ దేని గురించో తెలుస్తుంది, దీనికి సరైనటువంటి ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకా కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతుంటాడు, లేదా దాంట్లో ఉన్నటువంటి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది కేవలం నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ ద్వారా మీరు 5కి 5 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. అంటే చాలామంది అభ్యర్థులు ఈ 5 మార్కుల యొక్క ప్రయారిటీని గుర్తించక దాన్ని ఇగ్నోర్ చేయడం, లేదా పరీక్షలో రీడింగ్ కాంప్రహెన్షన్ని సరిగా ఆన్సర్ చేయకపోవడం, ర్యాండమ్గా లాస్ట్లో చివర్లో ఏదో ఒకటి పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఈసారి సిస్టమేటిక్గా నేను చెప్పినటువంటి ప్రయారిటీతో చదవండి. ఫస్ట్ వొకాబులరీ, దెన్ రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్ వన్ ఈజ్ గ్రామర్, ఫోర్త్ వన్ ఈజ్ డిస్కోర్సెస్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ పంక్చుయేషన్ మార్క్స్. ఈ ఆర్డర్లో కనుక మీరు చదివితే ఈ తక్కువ టైంలో కూడా మంచి మార్క్స్ని, ఇంతకుముందు సాధించిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ స్టెట్లో మనం చూస్తే పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 మ్యాథ్స్లో బాగా ఇబ్బంది పడేది ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్. చాలామంది బయోసైన్స్ అభ్యర్థులకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు పేపర్ 2లో మ్యాథ్స్ని. మ్యాథ్స్ రాకనే బయోసైన్స్కి వెళ్తే మళ్ళీ మాకు టెట్లో మ్యాథ్స్ వచ్చిందని ఒక బాధ. అదేవిధంగా పేపర్ 1 హెచ్జిటి పిల్లలైతే వాళ్ళు కూడా ఈ బైపీసీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి టెట్ పేపర్ 1 పేపర్ 2లో మ్యాథ్స్ సిలబస్ ఏంటి, ఎలా దాన్ని గెటింగ్ కావాలి, మ్యాథ్స్లో ఉన్నటువంటి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో మనకు మ్యాథ్స్ ఫ్యాకల్టీ నరేష్ సార్ అందుబాటులో ఉన్నారు. సార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టీశాట్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇందాక ఫోన్స్లలో కూడా అడిగారండి, సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, బయాలజీ లేదా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పేపర్ 1 రాస్తున్నాను, లేదా బయాలజీ ఉన్న వాళ్ళు పేపర్ 2 కూడా రాస్తారు స్కూల్ అసిస్టెంట్ కోసం. మనందరం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే భయపడుతున్నాం. ఫస్ట్ మనం మ్యాథ్సా నాన్ మ్యాథ్స్ అనేది పక్కన పెట్టేస్తే మన ఆలోచన సర్లు ఎప్పుడు కూడా మ్యాథ్స్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనం కరెక్ట్ కనుక ఫోకస్ పెడితే మనకు ఆన్సర్ ఆ 4 ఆప్షన్లలోనే దొరుకుతుంది. ఎందుకంటే దీని గురించి దాని మీద పూర్తి అవగాహన ఏదో ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. మరి మన మ్యాథ్స్ విషయానికి వస్తే మనకు అన్నిటికంటే ఎక్కువగా పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తున్నటువంటిది నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. మరి మన గణితం అనేది దీంతోనే స్టార్ట్ అవుతుంది. అంకెల తర్వాత సంఖ్యల నుంచి పెరుగుతూ పోయి సంఖ్యా సమితులు ఉన్నాయి, సహజ సంఖ్యా సమితి ఉంది, మళ్ళీ పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి, కర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. మనకు A+IB అనేది తీసుకుంటే వాస్తవ సంఖ్యలు ఉన్నాయండి. మరి సహజ సంఖ్యలు ఏంటి, న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి, మనం 1 నుండి అనంతం వరకు కేవలం ధన సంఖ్యలు మాత్రం ఉంటే వాటిని సహజ సంఖ్యలు అంటాం. ఎప్పుడైతే సహజ సంఖ్యలకి ఒక పూర్ణాన్ని కలుపుతామో అప్పుడు అది పూర్ణాంకాలు అయిపోతాయి. పూర్ణం అంటే 0ని కలుపుతున్నాం, 0ని కలిపినప్పుడు అది పూర్ణాంకమైంది. ఇవే కాకుండా నెగిటివ్ సైడ్ వెళ్తే మన రుణ సంఖ్యల్ని కూడా తీసుకుంటే అవి పూర్ణ సంఖ్యలు అయినాయి. మరి ఇలా సంఖ్యలు తీసుకున్న తర్వాత కొన్ని సంఖ్యల్ని మనం భిన్న రూపంలో రాస్తాం. ఇందాక కాల్లో కూడా అడిగారు, సార్ అకర్ణీయ సంఖ్యలు ఉంటే వాటిని భిన్న రూపంలోకి మార్చడం ఎట్లా సార్, మేము కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఆ ప్రశ్న అనేది కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో వస్తుందండి. అకర్ణీయ సంఖ్యలో
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూడండి, 1.9 బార్ అనేటటువంటిది దాదాపు 2016లో అనుకుంటా అండి. ఇది చాలామంది మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఇది 1.9 బార్ యొక్క విలువ ఎంత అని చెప్పేసి అడిగారండి. నేను ఏమంటున్నా అంటే ఇలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చినా కానివ్వండి, 1.9 ఉంది, ఇక్కడ 0.573 బార్ ఉంది, లేదా 16.475. ఓకే సార్. ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఇచ్చి మనకి ఇక్కడ 1.9 బార్ తీసుకుంటే మనకు దశాంశ భాగం తర్వాత, అంటే దశాంశం డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి అంకెలన్నీ చూసుకోవాలండి. దశాంశ పాయింట్ తర్వాత మనకు ఉన్నటువంటి అంకెలు ఒకటే అంకె ఉంది కాబట్టి దీన్ని ఈజీగా సాల్వ్ చేయడం ఎలా, మన బుక్లో వేరే మెథడ్ ఉంటుందండి. దీన్ని ఎక్స్గా తీసుకొని ఒక అంకె ఉంది కాబట్టి మళ్ళీ 10x 10తో మల్టిప్లై చేయాలి, దాని తర్వాత 3 అంకెలు ఉంటే 1000తో మల్టిప్లై చేయాలి. ఇలా కాకుండా 1.9 బార్ ఉంది కాబట్టి దీన్ని ఓవరాల్ సంఖ్య తీసుకోండి. ఇది టోటల్గా 19 అవుతుంది. ఈ 19 నుంచి మనకు ఈ బార్ లేనటువంటి సంఖ్యల్ని తీసేయండి. బార్ లేనిది 1 కాబట్టి తీసేస్తే 18 వస్తుందండి. డివైడెడ్ బై బార్ ఉన్నటువంటి సంఖ్యలకి 9 రాయండి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సంఖ్య ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ 16.475కి బార్ ఉందండి. దీన్ని 16,475 మైనస్ 164 డివైడెడ్ బై ఇక్కడ బార్ ఉన్నటువంటి అంకెలు 2 కాబట్టి రెండిటికి 2 9లు రాస్తాం. బారు లేనిది దశాంశ భాగంలో బారు లేనటువంటిది 1 కాబట్టి దీనికి 0 రాస్తామండి. దీన్ని చేసిన తర్వాత దీన్ని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 18/9 అనేది ఆన్సర్ 2 అండి. యాక్చువల్గా 2 అనేటటువంటి ఆప్షన్లో ఉండే కానీ చాలామంది ఏమనుకున్నారంటే ఈ 2 అనేది రాదేమో అన్నట్టు కన్ఫ్యూజ్ అయి పెట్టలేకపోయారు. మరి ఇదే అకర్ణీయ సంఖ్యలో మనకు 2 రకాలు ఇంకా అడగచ్చండి. ఏంటంటే అకర్ణీయ సంఖ్యలో ఉన్నటువంటి అవధి ఎంత మరియు వ్యవధి ఎంత. ఇక్కడ 0.573 బార్ ఉందండి. ఇక్కడ అవధి అంటే బార్ కింద ఎన్నైతే అంకెలు ఉన్నాయో ఆ అంకెలని అవధి అంటారండి. ఇక్కడ బార్ కింద ఉన్నటువంటి అంకె 1 కాబట్టి దీని యొక్క అవధి 1. దీని యొక్క వ్యవధి ఏమంటే ఈ అంకెలతో ఏర్పడేటటువంటి సంఖ్య. ఇక్కడ బార్ కింద ఉన్నటువంటి అంకె 1 కాబట్టి దీంతో ఏర్పడే సంఖ్య 3 మాత్రమే. అదే మనం 16.475కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క వ్యవధి అనేది 75 అండి. ఇది గత టెట్లో కూడా అడగడం జరిగింది, వ్యవధి ఎంత అవధి ఎంతని. ఇంకా మనం ఫార్వర్డ్గా ఆలోచిస్తే ఏదైనా ఒక దశాంశ సంఖ్యనిచ్చి, అంటే ఒక అకర్ణీయ సంఖ్యనిచ్చేసి అవధి మరియు వ్యవధుల మధ్య భేదం ఎంత అని అడగచ్చు, లేదా అవధి మరియు వ్యవధుల యొక్క లబ్ధం ఎంత అని అడగచ్చు, లేదా వ్యవధిని అవధితో భాగిస్తే వచ్చేటటువంటి ప్రతిఫలం ఎంత అని అడగచ్చు. మనం ఆ రకంగా కూడా మనం ఒక ఫార్వర్డ్గా ఆలోచిస్తే దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. దీని తర్వాత అంటే మనకు అకర్ణీయ సంఖ్యలు అనేటివి పూర్ణ సంఖ్యలు అయి ఉండి అది p/q రూపంలో రాయగలగాలి. ఈ p/q రూపంలో రాసినప్పుడు మనకు 2 రకాలైనటువంటి దశాంశ భిన్నాలు వస్తాయి. అంతమయ్యే దశాంశాలు రావచ్చు, అంతం కాకుండా ఆవర్తనమయ్యేటటువంటి దశాంశాలు రావచ్చు. ఇక్కడ అంతమయ్యే దశాంశం వచ్చినప్పుడు కంపల్సరీ మనకు కింద ఉన్నటువంటి వాల్యూ అనేది ఫర్ సపోజ్ 47 డివైడెడ్ బై 5 అనేటటువంటిది వస్తే మనకి ఇది అంతమవుతుందండి. ఎందుకు 5 9 జా 45, రిమైండర్ 2 కాబట్టి పాయింట్ పెట్టుకున్న తర్వాత 5 4 జా 20, 9.4 దగ్గర అంతమైంది. ఇదే విలువని 16/3తో చేస్తే ఇది అంతం కాకపోవచ్చు. ఒకే అంకె లేదా 2 3 అంకెలు పునరావృతం అవుతూ ఉండొచ్చు. ఈ విధంగా పునరావృతమైనప్పుడు మనం పైన బార్ పెడతాం. ఇక్కడ 5 7 3కి బార్ ఉందంటే 3 అనేది కంటిన్యూగా వస్తుంది, 3 3 3 అని చెప్పేసి. మరి ఈ విధంగా అకర్ణీయ సంఖ్యలు ఇచ్చినప్పుడు మార్చుకోవడం ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ కర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. కర్ణీయ సంఖ్యల యొక్క ధర్మాలు ఉన్నాయి. కర్ణీయ సంఖ్యలలో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినటువంటి సంఖ్య ప్రధాన సంఖ్య అయితే, ఫర్ సపోజ్ ఒక సంఖ్య ఇచ్చాడు p అనేటటువంటి సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య అయితే రూట్ p అనేది కరణీయ సంఖ్య అవుతుంది. అంటే p/q రూపంలో దీన్ని రాయలేము. క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ద అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు కానివి అంటే p/q రూపంలో రాయలేనివి మనకు కర్ణీయ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ దీని తర్వాత మన సిలబస్లో మొదటి n సహజ సంఖ్యల మొత్తము, వర్గాల మొత్తము మరియు గణాల మొత్తం అనేటటువంటిది ఉంది. మొదటి n సహజ సంఖ్యల మొత్తం తెలిస్తే దీన్ని బేస్ చేసుకొని మనం వీటి యొక్క యావరేజ్ అండి, సగటు, అంటే మనకు మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n + 1/2. దీని యొక్క సగటు రాయాలంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి n × n + 1/2 డివైడెడ్ బై n అంటే మళ్ళీ పైన n వస్తుంది. ఈ n క్యాన్సిల్ అయితే n + 1/2. మనకు సహజ సంఖ్యలు తీసుకుంటే మొదటి సంఖ్య 1,
మరియు చివరి సంఖ్య n. మొదటి మరియు చివరి సంఖ్యల రెండింటిని కలిపి 2తో భాగిస్తే మనకు దీని యొక్క సగటు వస్తుంది. ఇది మనకు బేసి సహజ సంఖ్యలలో, సరి సహజ సంఖ్యలలో మళ్ళీ వేరువేరుగా ఉంటుంది. మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తము మరియు వాటి సగటు. మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తం అనేది n ఇంటూ n+1 అండి. దీని యొక్క సగటు కావాలంటే దీన్ని మళ్ళీ ఆ సంఖ్యలతో భాగిస్తాం. అంటే మొదటి n సరి సహజ సంఖ్యల సగటు n+1. దీని తర్వాత మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తము. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం n² అండి. దీని సగటు కావాలంటే ఈ సంఖ్యల మొత్తంతో nతో భాగిస్తాం మళ్ళీ. అంటే మనకు బేసి సహజ సంఖ్యల యొక్క సగటు n అండి. సరి సహజ సంఖ్యల యొక్క సగటు n+1. మరి దీని తర్వాత స్థాన విలువలు, సహజ విలువ మరియు ముఖ విలువ అనేటటువంటి ఉంది. అంటే ప్లేస్ వాల్యూ మరియు ఫేస్ వాల్యూ అండి. దీని మీద కూడా గతంలో చాలా రకాల ప్రశ్నలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 373.53 అనేటటువంటిది ఇస్తే దీంట్లో ఉన్నటువంటి 3 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత అని అడగచ్చు. ఏవైనా 2 ఇచ్చేసి, ఫర్ సపోజ్ ఇక్కడ 3 లేదనుకుందాం. ఇక్కడ 3 అనేది 1ల స్థానంలో ఉంది, ఈ 3 అనేది 100ల స్థానంలో ఉంది. ఇక్కడ దీని విలువ 300, దీని విలువ 3 కాబట్టి 300 నుండి 3 తీసేస్తే 297 అవుతుంది. ఇదే ప్రశ్నలో 3 యొక్క సహజ విలువ ఎంత అని అడగచ్చండి. సహజ విలువ అనేది ఎప్పటికీ మారదు, అది కాన్స్టెంట్గా ఉంటుంది. 3 ఎక్కడున్నా దాన్ని 3 అనే పిలుస్తాం సహజ విలువ అయినప్పుడు. అదే దానికి ఒక స్థానాన్ని మనం కల్పించినప్పుడు అది మనకు కుడి నుండి ఎడమ సైడ్కి వెళ్తున్న కొద్దీ ప్రతిసారి 10 స్థానాలు పెరుగుతూ పోతుంది, అంటే 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత వి బాడ్మస్ రూల్ ఉందండి. దీని నుంచి కంపల్సరీ మనకు ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత భాజనీయత సూత్రాలు ఉన్నాయి. 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి, 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి. దీంట్లో మనం ఎక్కువగా చూసుకోవాల్సింది 3, 9 మరియు 11 అండి. 3, 9, 11 అలాగే 4 మరియు 8. మనం ఫస్ట్ ఈ మూడింటి మీద చాలా ఫోకస్ పెట్టాలండి. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి, ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తము ఒకవేళ 3తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 3తో భాగించబడుతుంది. ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం 9తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 9తో భాగించబడుతుంది. అదే మనం 11 యొక్క భాజనీయత సూత్రం కస్తే ఇచ్చినటువంటి సంఖ్యలోని సరి మరియు బేసి స్థానాలను వేరువేరుగా తీసుకొని సరి స్థానాల మొత్తము మరియు బేసి స్థానాల మొత్తం యొక్క భేదం అనేది 0 కానీ 11 యొక్క లబ్ధంగానైనప్పుడు ఆ మొత్తం సంఖ్య కూడా మనకు 11తో భాగించబడుతుంది. దీని తర్వాత పాలిండ్రోమ్ సంఖ్యల గురించి ఉంది. ఎటు నుండి చదివినా కానీ ఒకే రకమైనటువంటి సంఖ్య వచ్చేటటువంటిది ఉంటుంది. దాని తర్వాత కారణాంకాలు మరియు కారణాంకాల మొత్తం సంఖ్య అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సిలో ఈ రకమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఏదైనా ఒక ఫర్ సపోజ్ 72 అనేటటువంటి సంఖ్య ఉందనుకుందాం. దీని యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే 72కి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే ఫస్ట్ దీన్ని మనం ప్రధాన సంఖ్యలో లబ్ధంగా రాసుకోవాలి. దీన్ని 2 × 36 అని రాయొచ్చు. మళ్ళీ దీన్ని 2 × 3 × 12 అని రాయొచ్చు. నెక్స్ట్ 2 × 3 × 3 × 4, ఈ 4ని 2² అని రాసుకోవచ్చండి. ఈ 2² మరియు 2 అంటే 2⁻³ × 3². దీంట్లో కారణాంకాల మొత్తం అంటే ఏం చేయాలంటే మనం దీన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసినప్పుడు ఈ పైన ఏవైతే ఘాతాలు ఉన్నాయో ఈ ప్రతి ఘాతానికి 1ని కలుపుకొని అంటే 3+1 అలాగే 2+1 వీటి లబ్ధం చేస్తే ఇది 4 అండి, ఇది 3. అంటే దీనికి ఉన్నటువంటి మొత్తం కారణాంకాల సంఖ్య 72కు ఉన్నటువంటి మొత్తం కారణాంకాల సంఖ్య 12. ఈ ప్రశ్న కంపల్సరీ మనకు ప్రతి టెట్లో వస్తుంది. దీంట్లోనే సరి కారణాంకాల సంఖ్య ఎంత అని అడగచ్చు, బేసి కారణాంకాల సంఖ్య ఎంత అని అడగచ్చు, కారణాంకాల మొత్తం ఎంత అని అడగచ్చు, సరి కారణాంకాల మొత్తం ఎంత అని అడగచ్చు, బేసి కారణాంకాల మొత్తం ఎంత అని అడగచ్చు. దీని తర్వాత పైథాగోరియన్ త్రికాలు ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఓన్లీ ఫస్ట్ చాప్టర్కే కాదు, మనకు త్రిభుజాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేసినప్పటికి కూడా లంబకోణ త్రిభుజాలకు సంబంధించినటువంటి చేసినప్పటికీ దాంట్లో కూడా ఇది యూజ్ అవుతుంది. మనకు మొట్టమొదటి ప్రాథమిక త్రికం అనేది 3, 4, 5 3, 4, 5 అండి. దీని నుంచి మనం మిగతా త్రికాల్ని రాసుకోబోతాం. ఈ ప్రాథమిక త్రికాల్ని లబ్ధం చేసినా కానీ డివైడెడ్ చేసినా కానీ సమాన సంఖ్యతో చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 × 2 = 6, 3, 4, 5 దీన్ని మల్టిప్లైడ్ బై 2 చేస్తున్నా నేను. ఇది 6, ఇది 8, ఇది 10. ఇవి కూడా మనకు పైథాగోరియన్ త్రికాలు అయితే. లేదా దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. ఇది 9, ఇది 12, ఇది 15. ఇట్లా ఎన్నిటితో చేస్తే అవన్నిటి కూడా మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ ఇచ్చినటువంటి దాంట్లో అతి చిన్న భుజం అనేది బేసి సంఖ్య అయితే, అతి చిన్న భుజం బేసి సంఖ్య అయితే అక్కడ ఉన్నటువంటి ఫర్ సపోజ్ దాన్ని ఏ అనుకుందాం, ఏ వాల్యూ ఏదైనా ఆడ్ నంబర్ అనుకుందాం. అప్పుడు ఆ పైథాగోరియన్ త్రికాలు అనేది a మరియు a² - 1/2
కామా ఏ స్క్వేర్ ప్లస్ 1/2 ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దీని తర్వాత పేపర్ 2కి సంబంధించి శ్రేణులు మరియు లాగరితం ఉందండి. లాగరితం యొక్క డెఫినేషన్స్ బాగా చూసుకుని దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఫార్ములాస్ మనం చేస్తే కంపల్సరీ వచ్చేటటువంటి 1 లేదా 2 ప్రశ్నల్ని మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత భిన్నాలు చాలా ఇంపార్టెంట్ అండి. భిన్నాలలో రకాలు ఉన్నాయి. క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు మరియు భిన్నాల్ని పోల్చడం. ఇచ్చినటువంటి భిన్నాలు పోల్చడానికి వాటి యొక్క కారణాంకాలని మనం తీసుకుంటే కారణాంకాల ప్రకారం పోల్చవచ్చు. భిన్నాల యొక్క వ్యుత్క్రమం అంటే భిన్నంని రివర్స్లో రాయడం. ఫర్ సపోజ్ 3/7 ఉంటే దీని యొక్క వ్యుత్క్రమం అనేది 7/3 అవుతుంది. ఈ విధమైనటువంటి ప్రశ్నలు తరచుగా వస్తున్నాయి. దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ దీని తర్వాత అంకగణితానికి సంబంధించి శాతాలు, నిష్పత్తి అనుపాతం, బహుళ నిష్పత్తి ఉందండి. అంటే నేను ఇవన్నిటికంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్ ఇంటర్లింక్ ఉంటుంది. దేనికి ఇంటర్లింక్ ఉంటుంది అంటే ఫర్ సపోజ్ మనకు భిన్నాలు తెలిస్తే దాని తర్వాత మనకు దశాంశాలు తెలిసి ఉండాలి. దశాంశాల నుంచి లింకు చేసుకొని మనం శాతాలలోకి రావాలి. ఇక్కడ మనం అందరం చేసేటప్పుడు ఏమంటే దానికి విడివిడిగా చదువుతాం. అందుకే మనకు క్వశ్చన్లో రాగానే ఫార్ములాస్ అన్ని బట్టి పట్టుకొని పోయి మనకు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రెజర్కో మనం నాన్ మ్యాథ్స్ అయ్యో ఇంకేదయ్యో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి మనకి ఏమైపోతుంది అంటే ఫార్ములా గుర్తుకు రాదు. గుర్తొచ్చినా తప్పుది గుర్తొస్తుంది, ఆన్సర్ రాంగ్ అవుతుంది. అందుకే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 1 అనేటటువంటిది ఉందండి. నెక్స్ట్ 1/2 ఉంది, నెక్స్ట్ 1/3 ఉంది, 1/3 ఉంది, 1/4 ఉంది, 1/5 ఉంది. ఇవన్నీ భిన్నాలే. ఇక్కడ 1 అనేది ఏంటండి, 1 అనేది ఫర్ సపోజ్ నేను 1/1 అనుకున్నాం. మొత్తం 1 ఉంటే 1కి 1 కూడా మనం తీసేసుకున్నామంటే ఇది 100% అవుతుందండి. అదే 1/2ని మనం 50% అనుకునొచ్చు. 1/3 అనేది 33.33% అవుతుంది. 1/4 అనేది 25% అవుతుంది. అలాగే 1/5 అనేది 20% అవుతుంది. 1/6 అనేది 16.66% అవుతుంది. 1/7 అనేది 2/7% అవుతుంది. 1/8 అనేది 12.5% అవుతుంది. మనం ఒకవేళ వీటిని తెలుసుకొని ఉంటే, ఇవి మనకు తెలిసి ఉంటే ఇవి దేంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి చూడండి. అప్పుడు ఎవరో అడిగారండి పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఎలా చేయడం అంటే ఫర్ సపోజ్ ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు L మరియు వెడల్పు B అయింది. ఈ మామూలుగా ఉన్నటువంటి దీర్ఘచతురస్రం యొక్క పొడవుని ఒక 10% పెంచినాం అనుకుందాం. అలాగే దీని యొక్క వెడల్పుని ఒక 20% పెంచితే కొత్త దీర్ఘచతురస్రం అనేది ఏర్పడింది, ఒక పెద్ద దీర్ఘచతురస్రం. ఈ విధంగా ఏర్పడినప్పుడు ఈ వైశాల్యంలో మార్పెంత అనేటటువంటి ప్రశ్న ఈ దీర్ఘచతురస్రం పరంగా వస్తుంది, చతురస్రంని బేస్ చేసుకొని వస్తుంది, వృత్తంని బేస్ చేసుకొని వస్తుంది. ఇదే ప్రశ్న వేరే రకాలుగా కూడా వస్తాయి. శంకు పరంగా రావచ్చు, స్తూపం పరంగా రావచ్చు. మరి వచ్చినప్పుడు ప్రతి దానికి సూత్రాలు వేరు ఉంటాయండి మనకు. అంటే 2 పెరిగినప్పుడు ప్లస్ చేయాలని, 2 ఒకటి తగ్గినప్పుడు మైనస్ చేయాలను, ఇవి అన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దీనికి సింపుల్ సొల్యూషన్ ఒకటే అండి. ఇక్కడ 10% అనేది పెరిగింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 10%ని మనం 1/10 అని రాసుకోవచ్చు. అంటే ఇనిషియల్గా 10 ఉండే దాని వాల్యూ ఇప్పుడు ఈ 10కి 1 పెరిగి ఈ 1/10ని ఇనిషియల్గా 10 ఉంటే 10కి 1 పెరిగి ప్రజెంట్ 11 అయింది. నెక్స్ట్ దాని వెడల్పు 20% పెరిగింది. 20% అనేది 1/5 భిన్నము. అంటే ఇనిషియల్గా 5 ఉండే ఇప్పుడు 5 + 1 6 అయింది. మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది పొడవు ఇంటూ వెడల్పు అండి. ఇక్కడ ఉన్న ఇది L ఇది B. అంటే 10 × 5 50 యూనిట్స్ ఉండే ముందు, అది ఇప్పుడు 11 × 6 66 యూనిట్స్ అయింది. అంటే 50తో కంపేర్ చేస్తే మనకు 16 యూనిట్స్ పెరిగిందండి. 16/50 × 100. 5 1 జా 5 2 జా కాబట్టి 16 2 జా 32% దాని ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందండి. దీనికి మనకి ఏ సూత్రం అవసరం లేదండి. మనం మ్యాసా నాన్ మ్యాస్ అనేది పక్కన పెట్టేద్దాం. అంటే చెప్పేది ఏమంటే కాంటెంట్ని మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చదువుకుంటే ప్రతిదీ ఈజీగా ఉంటుందండి. మరి అది కాకుండా మనం ఏం చేస్తామంటే ఆ సూత్రాలని బట్టి పట్టుకొని ఎగ్జామినేషన్కి పోయి ఆ పేపర్ని చూసో ఇంకేది చూసో మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మనకు రెక్టాంగిల్ షేప్లో ఉందండి. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూస్తే కాన్సెప్ట్ యొక్క వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది, అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని పొడవు మరియు వెడల్పులు వేరువేరుగా ఉన్నాయి. ఇదే దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ కాగితాన్ని నేను రౌండ్ షేప్లోకి మరుస్తున్నా. చూడండి, దీన్ని ఇప్పుడు నేను రౌండ్గా చేసినప్పుడు దీని యొక్క షేప్ అనేది ప్రజెంట్ స్తూపమైందండి. సిలిండర్ స్తూపమైనప్పుడు స్తూపం యొక్క పక్కతల వైశాల్యం కావాలి మనకు,
పేపర్ 2 రాసే వాళ్ళు కానీ 1 వాళ్ళు కానివ్వండి. 1 వాళ్ళకు కూడా స్తూపం మరియు శంకు ఉంది. దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి. పక్క తల వైశాల్యం అంటే ఓన్లీ ఈ సైడ్ అండి. సంపూర్ణ తల వైశాల్యం అంటే కిందిది పైనది కూడా పక్క తల వైశాల్యాన్ని కలిపితే సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. దీని యొక్క వాల్యూమ్ కనుక్కోమంటాడు, ఘనపరిమాణం ఎంతని. దీనికి 3 రకాల సూత్రాలు ఉంటాయండి. పక్క తల వైశాల్యం అంటే 2πRh అని, సంపూర్ణ తల వైశాల్యం అంటే 2πr × h+r అని, దీని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలంటే πr²h అని అంటారండి. ఈ 3 సూత్రాలు కూడా ఎగ్జామ్కి పోయిన తర్వాత మనకు గుర్తుకురావు. మనం కన్ఫ్యూజ్ అవుతాం, దేనికి ఇది అసలు ఘనపరిమాణానికి ఏది, నాన్ మ్యాథ్స్ వాళ్ళం కదా. అంటే నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ వైశాల్యమే కదా, ఈ పొడవు వెడల్పులే మనకి ఇట్లా మారింది. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వృత్తం లాగా ఉందండి. వృత్తం యొక్క పరిధి 2πr, అది మనకు తెలుసు, బేసిక్గా అయితే ఇది తెలిసి ఉండాలి. ఈ వృత్తం యొక్క పరిధి 2πr, ఇది ఇంత హైట్లో ఉంది. అందుకే దీని యొక్క పక్కతల వైశాల్యం అనేది 2πr × h అయిందండి. దీని పక్కతల వైశాల్యం 2πr h అయింది. దీని సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే కింద ఒక వృత్తాకారం ఉంది, పైన ఇంకో వృత్తాకారం ఉంది. ఈ 2πrhకి 2πr² కలుపుతున్నాం, 2 వృత్త వైశాల్యాలని కలుపుతున్నాం. అప్పుడు అందుకే ఇది 2πr h+r అయింది. 2πr² + 2πrh. నెక్స్ట్ దీని వాల్యూమ్ కావాలి, ఘనపరిమాణం కావాలంటే వృత్తం యొక్క ఈ అడుగు భాగం చూద్దామండి. ఇది πr², వృత్త వైశాల్యానికి సమానం. ఈ πr² ఇంత హైట్లో ఉంది. దీని లోపల వాటర్ కానీ, మిల్క్ కానీ, ఇంకేదైనా ఆయిల్ కానీ, కిరసన్ ఆయిల్ కానీ ఒక స్తూపాకార పాత్రలో పోసినప్పుడు ఆ పాత్రలో ఎంత పడుతుంది, మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థం ఎంత పడుతుంది అనేది దాని వాల్యూమ్ అవుతుంది. అప్పుడు ఇది πr² × h అండి. అంటే మనం ఇట్లా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది తప్పితే సూత్రాలని రాసుకొని స్తూపందిది శంకుదిది అని ఒకదానికొకటి బట్టి పడుతూ పోతే గుర్తుంటుందండి. నెక్స్ట్ రేఖాగంతంలో రేఖాగంతం యొక్క ప్రాథమిక భావనలు ఉన్నాయి. ఈ 2 డైమెన్షనల్ షేప్స్ ఉన్నాయి, 3 డైమెన్షనల్ షేప్స్ ఉన్నాయి. 2 డైమెన్షనల్లో మనకు త్రిభుజము, చతుర్భుజము, దీనికి సంబంధించినటువంటి చతుర్భుజాల రకాలు. అదే 3 డైమెన్షన్లకు వస్తే మనకు ఘనము, దీర్ఘగణము, ఇందాక చెప్పుకున్నటువంటి స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము, ఈ రకమైనటువంటి వస్తాయి. కోణాలు రకాలు, ఈ పూరక సంపూరక కోణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కంపల్సరీ ఒక ప్రశ్న వస్తుంది. ఏవైనా 2 కోణాల మొత్తం 90 degrees అయితే ఆ కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు అంటాం. 2 కోణాల మొత్తం 180 degrees అయితే ఆ కోణాలు ఒకదానికొకటి సంపూరక కోణాలు అని చెప్పేసి అంటాం. రేఖలు రకాలు ఉన్నాయండి. రేఖల రకాలంటే దీంట్లో ఖండన రేఖలు ఉంటాయి, సమాంతర రేఖలు ఉంటాయి, లంబ రేఖలు ఉంటాయి. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ రేఖ ఖండిస్తే మనకి 8 రకాల కోణాలు ఏర్పడతాయి. సదృశ కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు అని చెప్పేసి ఇట్లా రకరకాల 8 రకాల కోణాలు ఏర్పడతాయి. ఈ కోణాలు ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ మనకు తెలిసి ఉంటే మనకు జామెట్రీలో ఏ రకమైనటువంటి ప్రశ్న వచ్చినా దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ త్రిభుజాలు, దాంట్లో రకాలు. భుజాల పరంగా త్రిభుజాలు సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషంబాహు త్రిభుజం అని ఉంది. వీటి యొక్క ధర్మాలు తెలిసి ఉండాలి. ధర్మాల్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 వాల్యూస్ ఇచ్చేసి, 3 భుజాల పొడవులు ఇచ్చేసి కింది వాటిలో ఈ భుజాల పొడవుల్ని బేస్ చేసుకొని గీయలేనటువంటి త్రిభుజం ఏదని అడగచ్చు. అంటే త్రిభుజం యొక్క ఫస్ట్ ధర్మం ఉంటుందండి. త్రిభుజం యొక్క సింపుల్గా ఏముంటుందంటే త్రిభుజంలోని ఏవైనా 2 భుజాల యొక్క మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. 2 భుజాల యొక్క భేదం అనేది 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. అది సింపుల్ ధర్మము. ఆ ధర్మాన్ని బేస్ చేసుకుని మనకు పేపర్ 1లో క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సరూప త్రిభుజాలు, సర్వసమాన త్రిభుజాలు. సరూప త్రిభుజాలు అంటే 2 త్రిభుజాలు వీటి యొక్క భుజాల నిష్పత్తి సమానంగా ఉంటే సరూప త్రిభుజాలు అంటాం. సర్వసమానం అంటే ఈ పేరులోనే ఉందండి. 2 త్రిభుజాల యొక్క భుజాలు మరియు కోణాల పొడవులు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 భుజాలు సర్వసమానత్వాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత పైథాగరస్ సిద్ధాంతం ఉంది, గురుత్వ కేంద్రం ఉంది. గురుత్వ కేంద్రం కనుక్కోమంటాడు. లంబ కేంద్రము, అంతర్వృత్త కేంద్రం గురించి కూడా గతంలో ప్రశ్నలు వచ్చాయి. చతుర్భుజాలు రకాలు, ధర్మాలు. ఆయిలర్ సూత్రం ఉందండి, ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి. F+V = E+2 అండి. F అంటే ఫేసెస్, తలాలు, V అంటే వర్టిసెస్, శీర్షాలు. ఏదైనా మనం ఒక షేప్, ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క తలాలు మరియు శీర్షాలను కలిపితే ఎడ్జెస్, అంచులు దానికి 2 కలిపితే ఈ విలువకు సమానం అవుతుందండి. ఇది చాలాసార్లు వచ్చింది. ఈ సూత్రాన్ని అటు ఇటు చేసి కూడా అడుగుతారు దీంట్లో కింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ సౌష్టవం గురించి ఉందండి. సౌష్టవానికి వచ్చినప్పుడు బిందు సౌష్టవము, రేఖా సౌష్టవం అనేది ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో సౌష్టవాన్ని పాటించేటటువంటివి ఎన్ని ఉన్నాయి. నిలువు సౌష్టవం అనేది ఉంటుంది, అడ్డు సౌష్టవం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో నిలువు సౌష్టవాన్ని పాటించేటటువంటి మనకు ఆల్ఫాబెట్స్ 10 ఉంటాయి. అడ్డం సౌష్టవాన్ని పాటించేటి
9 ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత 2 రకాలని పాటించేటటువంటివి, 2 రకాలు అంటే నిలువు మరియు అద్దంని పాటించేటటువంటి 3 ఉంటాయండి. అది ఐ, హెచ్ మరియు ఓ. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనకు ఒక మార్క్ వస్తుంది. దీని తర్వాత ఏవి పాటించనివి ఎన్ని ఉంటాయి అనేటటువంటిది కూడా వస్తుంది. దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ వృత్తాలు, ధర్మాలు. వృత్తం గురించి ప్రీవియస్ స్టేట్లో చాలా ప్రశ్నలు వచ్చినాయండి. ఇంతకుముందు అర్ధవృత్తం యొక్క పరిధి లేదా వైశాల్యం అడిగేటోడు. లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో పావు వృత్తం యొక్క పరిధి ఎంత అని అడిగిండండి. దీని మీద కూడా ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ నిరూపక జ్యామితి. 4 ఒక తలం తీసుకుంటే దాన్ని 4 భాగాలు చేస్తే దీంట్లో నిరూపకాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఉంది. 2 చలరాశులలో రేఖీయ సమీకరణాలు ఉన్నాయి. నెక్స్ట్ రేఖ యొక్క వాల్ ఉంది. ఇది కూడా పేపర్ 2 వాళ్ళు ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ కొలతలకు సంబంధించి కంపల్సరీ దీని నుంచి ఒక ప్రశ్న వస్తుందండి. అంటే మనకి ఏం తెలిసి ఉండాలంటే 1 సెంటీమీటర్ అనేది ఎన్ని మిల్లీమీటర్లకు సమానము. 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లకు సమానం అవుతుంది. 1 కిలోమీటర్ ఎన్ని మీటర్లకు సమానం అవుతుంది అనేది తెలవాలి, పొడవుని బేస్ చేసుకుంటే. అదేవిధంగా బరువుని బేస్ చేసుకుంటే 1 కిలోగ్రామ్లో ఎన్ని గ్రాములు ఉంటాయనేది తెలవాలి. పరిమాణాన్ని బేస్ చేసుకుంటే 1 లీటర్లో ఎన్ని మిల్లీ లీటర్లు ఉంటాయనేటటువంటిది తెలవాలి. నెక్స్ట్ సమగణం, దీర్ఘగణం, వైశాల్యాలు, ఘనపరిమాణాలు. త్రిభుజాలు, చతుర్భుజాల చుట్టుకొలత మరియు వైశాల్యము, మరియు వృత్తం చుట్టుకొలత వైశాల్యము, బాట వైశాల్యం, కంకణ వైశాల్యం. ఇవన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టాలండి. ఇది చెప్పినట్టు ఏమంటే ఒకసారి మనం కాన్సెప్ట్ని మంచిగా చూసుకుంటే ఇవి చాలా ఈజీగా వస్తాయండి. ఇవి ఇందాకే చెప్పుకున్నాం మనం. శంకువు, స్తూపము, గోళము, అర్ధగోళము, వీటి యొక్క పక్కతల లేదా వక్రతల వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణము. నెక్స్ట్ దీని తర్వాత సాంఖ్యక శాస్త్రం ఇంపార్టెంట్ అండి. దీని నుంచి మనకు ఏవరేజ్కి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతున్నాడు ప్రతిసారి. దీన్ని చదివేటప్పుడు ఏం చేయాలంటే అంకగణిత సగటు లేదా అంకమధ్యమం చదివేటప్పుడు మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటి 9 ప్రధాన సంఖ్యల మొత్తం అండి. ఇది ఇప్పటివరకు ప్రశ్న రాలేదు, ఈసారి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి 9 ప్రధాన సంఖ్యల మొత్తం అనేది 100 అవుతుందండి. ఇంతవరకు ఈ రకమైన ప్రశ్న రాలేదు, ఈసారి వచ్చేటటువంటిది ఉంటుంది. దీని యొక్క సగటు ఎంత అని అడగచ్చు. సగటు ఎంత అన్నప్పుడు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి ఇది 11/9 అవుతుందండి. అంటే 100/9 అనేది 11/9 అవుతుంది. ఈ ప్రశ్న ఈసారి వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. వస్తే మీకు ఒక మార్క్ వస్తుంది. అంటే మొదటి 9 ప్రధాన సంఖ్యలు. అదేవిధంగా ప్రధాన సంఖ్యల్ని చూసుకున్నప్పుడు మనకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 10 వరకు ఎన్ని ఉంటాయి? 11 నుంచి 20 వరకు ఎన్ని ఉంటాయి? ఈ విధంగా మనకు దీనికి ఒక కోడ్ ఉందండి, డిడి, బీబీసీ, బీఏ అని చెప్పేసి మనం గతంలో చెప్పినప్పుడు కూడా చెప్పినాం. నెక్స్ట్ మధ్యగతం మీద ఫోకస్ పెట్టండి, బాహులకం మీద ఫోకస్ పెట్టండి. బాహులకాన్ని ఇచ్చినప్పుడు మనం కనుక్కోవడానికి అంకమధ్యమము, మధ్యగతం, బాహులకం 3 తెలిస్తే బాహులకం యొక్క విలువ అనేది 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం అవుతుందండి. ఈ విధమైనటువంటి ప్రశ్న కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీని మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ పేపర్ 2లో సంభావ్యత ఉందండి. ఇది చాలా మంచి చాప్టర్, ఈజీగా 1 లేదా 2 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత బీజగణితంలో ప్రాథమిక భావనలు, బహుపదులు. ఇది పేపర్ 2కి సంబంధించిందండి. దీంట్లో ఈ బహుపది పరిమాణం అనేది అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ సమాసాలని కలపడం, తీసివేయడము. ఈ బీజగణిత సర్వ సమీకరణాలు ఉన్నది, a+b² లాంటి సూత్రాలని బేస్ చేసుకొని ఈ ఘాతము, ఘాతాంకాలు, ఈ సామాన్య సమీకరణాలు, వీటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత వర్గ సమీకరణాలు. వర్గ సమీకరణాల తర్వాత అంకశ్రేణి అండి. అంకశ్రేణిలోని ఎన్వ పదం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? ఇది a+n-1 × d. అదేవిధంగా n పదాల మొత్తం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? ఇది n/2 × 2a + n-1 × d. అదేవిధంగా గుణశ్రేణి ఏ విధంగా ఉంటుంది? దీని పదానుపాతం ఏ విధంగా ఉంటుంది? ఇది a × r⁴n-1 రూపంలో ఉంటుంది. దీని పదాల మొత్తం కనుక్కోవాలంటే సూత్రం ఏంటి? వీటి మీద ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ సమితులు ఉందండి. సమితులలో రకరకాల సమితులు ఉంటాయి, తుల్య సమితులు, సమసమితులు. మళ్ళీ సమితులకు సంబంధించి అసలు సమితి అంటే ఏంటి, కార్డినల్ సంఖ్య ఏంటి, కార్డినల్ సంఖ్యని బేస్ చేసుకొని ఉపసమితులు అనేటివి వస్తాయి, క్రమోపసమితులు ఉంటాయి, శుద్ధ ఉపసమితులు ఉంటాయి. అదేవిధంగా శూన్య సమితి అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శూన్య సమితి దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. శూన్య సమితి అనేది దీన్ని పైతో సూచిస్తాం. దీనిలోని మూలకాల సంఖ్య 0 అండి. ఓకే అండి. ఈ సమితులలోకి వస్తే మనం రకాలు చెప్పుకున్నాం. సమితులు రాయడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటి పట్టిక రూపం అంటారు, దీన్ని జాబితా రూపం అనొచ్చు, రోస్టర్ రూపం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సమితి నిర్మాణ రూపం ఉంటుంది. సమితి నిర్మాణ రూపం అనేది సమితిలో ఉన్నటువంటి మూలకాల యొక్క ధర్మాలని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది కంపల్సరీ వచ్చేటటువంటి ప్రశ్న. సమితి పైన పరిక్రియలు ఉన్నాయి. మనకు మెయిన్గా 2 రకాల పరిక్రియలు ఉంటాయి.
ఒకటి సమితుల సమ్మేళనము, దీన్ని యూనియన్ అంటాం. నెక్స్ట్ సమితుల ఛేదనం, దీన్ని ఇంటర్సెక్షన్ అంటాం. దీని మీద కూడా మనం ఫోకస్ పెడితే ఈజీగా మార్క్స్ అనేటటువంటిది మనం స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ త్రికోణమితి ప్రాథమిక భావనలు తెలిసి ఉండాలి. మరియు సైన్ నుంచి కోసెక్ కాట్ వరకు మనకు 0 to 90 degrees వరకు ప్రతిదాని వాల్యూ తెలిసి ఉంటే మనకి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనకు 3 రకాల సర్వ సమీకరణాలు ఉన్నాయి మెయిన్గా. sin square theta plus cos square theta is equal to 1 అని, sec square theta minus tan square theta is equal to 1 అని, cosec square theta minus cot square theta is equal to 1 అని. ఈ వీటిని బేస్ చేసుకొని మనకు ప్రశ్నలు వస్తున్నాయి. నెక్స్ట్ ఊర్ధ్వ కోణము నిమ్న కోణం అనేటటువంటిది ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి ఒక చెట్టు నుంచి ఇన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇన్ని మీటర్ల దూరంలో నుంచి చెట్టు పైన ఉన్నటువంటి పక్షిని చూస్తున్నాడు. చెట్టు పైన ఉన్నటువంటి పక్షిని చూసినప్పుడు ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి కోణం ఏర్పడుతుంది? ఈ కోణంని మనం ఈ కోణం విలువన్నా లేదా ఇక్కడ ఉన్నటువంటి దూరం విలువన్నా ఇచ్చేసి కోణం కనుక్కోమంటాడు. లేదా కోణం ఇచ్చినప్పుడు ఈ చెట్టు నుండి ఈ మనిషి ఉన్నటువంటి దూరం ఎంత అని అడగచ్చు. ఒక టెలిఫోన్ స్తంభం ఎంత అని ఇవ్వచ్చు. 2 బిల్డింగ్ల మధ్య దూరం ఎంత ఉందని ఇవ్వచ్చు. కాబట్టి మనం ఒక్కసారి సింపుల్గా దీని మీద ఫోకస్ పెడితే ఈజీగా మార్కు స్కోర్ చేసుకోవచ్చు. మనకు మ్యాథ్స్లో ఉన్నటువంటి సిలబస్ని నరేష్ సార్ చెప్పారు. నరేష్ గారు, ఇంకా డౌట్ ఏంది అంటే మీరు మొత్తం సిలబస్ చెప్పారు. ఇప్పుడు సిలబస్ అంతా కూడా అప్ టు 10th క్లాస్ లోపే వస్తుందా? ఏదైనా ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ పోతున్నాడా? పిల్లలు ఇప్పుడు చదవాలి అంటే కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? ముఖ్యంగా బయోసైన్స్ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది మ్యాథమెటిక్స్. ఈ మ్యాథ్స్లో ఈ 30 మార్కుల్లో అంటే 24 కంటెంట్ 24లో కనీసం ఒక 60% స్కోర్ చేయడానికి ఏమైనా ఈ క్లాసులు ఈ సింపుల్ టాపిక్ తీసుకుంటే కనీసం 60% అయినా స్కోర్ చేయగలమంటానికి ఏదైనా టెక్నిక్స్ కానీ ఇలా ఈ టాపిక్స్ పర్ఫెక్ట్గా దీని నుంచే ప్రశ్న వస్తుంది అనేటానికి బండ గుర్తులు కానీ ఏమైనా ఉన్నాయా సార్? అట్లా పేపర్ 1కి సంబంధించి సార్ నంబర్ సిస్టమ్ నుంచి మనకు మ్యాక్సిమం 8 to 9 లేదా 10 క్వశ్చన్స్ కూడా రావచ్చు. స్కోప్ బాగుంది నంబర్ సిస్టమ్ గురించి. నంబర్ సిస్టమ్ నుంచి కంపల్సరీ ప్రతి టెట్లో ప్రీవియస్ ఎన్ని పేపర్లు తీసుకున్నా కానీ దీని నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. దీని తర్వాత జామెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఈ జామెట్రీ నంబర్ సిస్టమ్ ఇవి రెండింటిని పర్ఫెక్ట్గా చూసుకొని ఉంటే మ్యాక్సిమం మనం ఒక 12 నుంచి 15 ఆన్సర్ పెట్టచ్చు ఈజీగా. దీని తర్వాత మనం సాంఖ్యక శాస్త్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే చదివితే ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో పెద్దగా మనకు నేర్చుకోవాల్సింది కూడా ఎక్కువ ఉండదు. కాకపోతే హద్దులు అంటే ఏంటి, అవధులు అంటే ఏంటి, అవధులకి హద్దులకి తేడా ఏంటి, విలీన తరగతులు అంటే ఏంటి, మినహాయింపు తరగతులు అంటే ఏంటి, ఈ 4 పాయింట్లు తెలిస్తే మనకి ఈజీగా 1 to 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు సార్. దీంట్లో వ్యాప్తి ఏమని అడగచ్చు, లేదా దిగువ హద్దు ఏదని అడగచ్చు. ఒక తరగతి అంతరం ఇచ్చేసి తరగతి మార్కు విలువ లేదా తరగతి మధ్య విలువ ఏదని అడగచ్చు. ఒక 5 లేదా 6 మాత్రమే ఉన్నాయి. దీని నుంచి ఒక 2 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు సార్. ఇంకోటి చెప్పేది ఒకటే సార్, కాన్సెప్ట్ని మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివినప్పుడు మనకు ఈ భిన్నాలు, దశాంశాలు మరియు అలాగే శాతాలు ఇవి మూడింటిని ఒకే దగ్గర పెట్టుకొని నేర్చుకుంటే మనకు లాభ నష్టాల నుంచి వచ్చేటటువంటి ప్రశ్నని ఈజీగా చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ ఇవి రెండింటి నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తాం. మనకు శాతాలు తెలుసుంటే మనకు లాభ నష్టాలకి రాగానే కూడా ఒక వ్యక్తి ఒక వస్తువుని ఇన్ని రూపాయలకు కొన్నాడు, తర్వాత ఇంకో వ్యక్తికి ఇన్ని రూపాయలకు అమ్మాడు, అయినా అతనికి వచ్చింది లాభమా నష్టమా, ఎంత శాతం అని అడగచ్చు. ఇక్కడ కూడా శాతం అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ భిన్నాల్ని శాతాలని లింక్ చేసుకుంటే, ఈ దశాంశాలని దీంతో కలిపి చదువుకుంటే ఒకటే దగ్గర దాదాపు 1 నుంచి 20 వరకు ఉన్నటువంటి అంటే 1/1 అంటే ఎంత, 1/2 అంటే ఎంత, 1/3 అంటే ఎంత, దీన్ని దశాంశాలలో రాస్తే ఏమవుతుంది, శాతాలలో రాస్తే ఏమవుతుంది, ఒక్కసారి మనం దీని మీద ఫోకస్ పెడితే దాదాపు ఒక 3 నుంచి 4 ప్రశ్నలు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం పోతే టెట్లో సోషల్ స్టడీస్, అది పేపర్ 1 అయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం, పేపర్ 2లో అయితే దాదాపుగా 48 మార్కులు సోషల్ కంటెంటే ఉన్నాయి. మరి సోషల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది, ఎగ్జామినర్ ఎలా ప్రశ్న అడుగుతున్నాడు, సోషల్ అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ టెట్లో మంచి మార్క్ సాధించవచ్చు అనేది మనం చంద్రకాంత్ సార్ మనతో ఉన్నారు, అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సోషల్ స్టడీస్కి వచ్చేసరికంటే చాలామంది ఒక అపోహలో ఉన్నారు సార్, చాలా వాస్ట్ సబ్జెక్ట్ అని, బుక్స్ చాలా లెందీగా ఉంటాయని, దాంతోపాటు ఏం చదవాలన్నది పూర్తి అవగాహన లేకపోవడం ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. ఒకసారి మనం చూసుకుంటే 60 మార్క్స్కి 48 వచ్చేసి కంటెంట్ ప్లస్ 12 వచ్చేసి మెథడాలజీకి ఉన్నాయి సార్. ఈ 48 మార్క్స్ని కంటెంట్ మెయిన్గా కంటెంట్ని 6 పార్ట్స్గా డివైడ్ చేశారు సార్. 6 ఏరియాస్, కోర్ ఏరియాస్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ సార్. ఈ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అనేసరికంటే ఈ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్
జియోగ్రఫీకి సంబంధించిందిగా మనం భావిస్తాం ముఖ్యంగా. అందులో 6th క్లాస్లో 5 టాపిక్స్, 7th క్లాస్లో 6 టాపిక్స్, 8th క్లాస్లో 6 టాపిక్స్, 9th క్లాస్లో 5 టాపిక్స్ అండ్ 10th క్లాస్లో 5 టాపిక్స్గా డివిజన్ అనేది జరిగింది సార్. అయితే ఫస్ట్ మనం డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ ఫస్ట్ చూసుకుంటే అందులో మ్యాప్స్. అసలు ఫస్ట్ మ్యాప్స్ ఎవరు ప్రిపేర్ చేసి ఫస్ట్ హూ ఆర్ ద ఫస్ట్ ఎర్లీ సర్వైవింగ్ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ అనేది మెయిన్గా అడుగుతున్నారు సార్. ఆ మ్యాప్స్ వల్ల డైరెక్షన్స్, మెయిన్గా డైరెక్షన్స్ ఏ డైరెక్షన్స్లో ఏముంది అనే దాని మీద అడిగే ఛాన్స్ ఉంది సార్. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మ్యాప్ రీడింగ్ కూడా ఇస్తున్నారండి. మెయిన్గా మ్యాప్ రీడింగ్ కూడా ఇస్తున్నారు. మ్యాప్ ఇచ్చి ఇది దేనికి సంబంధించింది, అందులో కూడా క్యాల్కులేషన్ పార్ట్స్ అంటే కొద్దిగా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అనేది కూడా ఇస్తున్నారు. ప్రీవియస్ టెట్ పేపర్స్లో ఇచ్చారు. ఫస్ట్ ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ వీ నీడ్ టు గో థరోలీ త్రూ ద సిలబస్. సిలబస్లో ఏమి ఇస్తున్నారని చూడాలి. దాంతోపాటు ఆ సిలబస్ కాపీ మన పక్కన ఉంటూ ఏం చదవాలనేది గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ఈ మ్యాప్స్ అనేసరికంటే సర్వైవింగ్ మ్యాప్స్, అసలు ఎవరు మ్యాప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎవరు చేశారు, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, మరి ఎర్లియర్ మ్యాప్స్కి ఈ మ్యాప్స్కి తేడా ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సుమేరియన్స్ కానీ బాబిలోనియన్స్ కానీ వాళ్ళు తయారు చేయడానికి మ్యాప్స్ తయారు చేయడానికి రీజన్స్ ఏంటి అని ఉంటుంది. అలాగే కొలంబస్ డిస్కవరింగ్ ఆఫ్ సీ రూట్ టు అమెరికా కానీ అండ్ వాస్కోడా గామా డిస్కవరింగ్ సీ రూట్ టు ఇండియా కానీ ఇవన్నీ కూడా ఓన్లీ మ్యాప్స్ వల్ల జరిగినాయి కాబట్టి ఆ ఏరియా నుంచి అడుగుతూ ఉంటాడు సార్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబ్. ఇందులో మెయిన్గా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ప్రతి ఒక్కరికి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ తెలాలి. అండ్ ఈవెన్ ట్రాపికల్ బెల్ట్స్, టెంపరేచర్ బెల్ట్స్ తెలాలి. ట్రాపికల్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, టెంపరేచర్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది, పోలార్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయి ఉంది, ఆ మధ్యలో టెంపరేచర్ వేరియేషన్స్ ఎలా జరుగుతూ ఉంటాయి, ఈక్వేటర్ ఏరియల్ అండ్ దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, దానివల్ల ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది మెయిన్గా జరగడానికి రీజన్ అక్కడ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ ఇందులోనే చూస్తే సోలార్ ఎనర్జీ, రేడియేషన్ కానీ ఇన్సోలేషన్ కానీ. నౌ వీఆర్ గోయింగ్ విత్ గ్రీన్ హౌస్ థింగ్స్. అంటే ఇప్పుడు మనం పంటలు పండించడానికి కూడా కరెక్ట్గా సూటబుల్ క్లైమేట్ లేదు. మెయిన్గా సోషల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి అవిని చూసుకోండి. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్స్, మెయిన్గా ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టింగ్ ద క్లైమేట్స్, లాటిట్యూడ్ కానీ ఆల్టిట్యూడ్ కానీ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ కానీ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కానీ హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్స్, ఇవన్నీ దాంతో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అవి చూసుకోవాలా. అండ్ హియర్ సమ్టైమ్స్ మెయిన్గా 6th and 7th క్లాస్లో మనకు పెట్టింది ఏంటంటే యూరోప్ అండ్ ఆఫ్రికాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొందరు అనుకుంటారు ఏంటంటే ఈ యూరోప్ అండ్ ఆఫ్రికాని స్కిప్ చేస్తే సరిపోతుంది కదా అని. కానీ మనం ఉన్నటువంటి ఎర్త్ పైన దేర్ ఆర్ డైవర్సిటీ, ఖచ్చితంగా డైవర్సిటీ ఉంది కాబట్టి ఏ కాంటినెంట్స్లో ఏముంది, వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యూరప్ లైక్ మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ కానీ, దాంతోపాటు ఆఫ్రికాలో హాట్ క్లైమేట్ ఎందుకు ఉంది, బికాస్ దే ఆర్ క్లోజ్ టు ఈక్వేటర్ ఏరియాస్. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి అక్కడ లైఫ్ స్టైల్కి తేడా ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూసుకుంటామండి. అండ్ ఇందులో మెయిన్గా ఫోకస్ చేసేది జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తారండి. ఇందులో ఫస్ట్ అసలు స్టార్ట్ అయ్యేదే ఇక్కడ నుంచి, క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని చూసుకుంటే వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడండి డైరెక్ట్గా. ఎవ్రీబడి ఫస్ట్ మనం తెలియాలి ఏంటంటే వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా, లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ అండ్ లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees 6 minutes నార్త్ అని, అలాగే 68 degrees 7 minutes ఈస్ట్ టు 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అని ఇస్తాడు. కానీ అందులో ఆప్షన్స్ మొత్తం చేంజ్గా ఇస్తాడు. అంటే 37 degrees 6 minutes ఇవ్వకుండా 38 degrees 7 minutes అని ఇస్తాడు. ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడండి. సో మ్యాచింగ్లో కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ కోర్ ఏరియా వచ్చేసి ప్రొడక్షన్ తీసుకున్నాడండి. ఇందులో మెయిన్గా ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ మీద ఫోకస్ చేశాడు. అంటే ఎర్లియస్ట్ పీపుల్ అసలు సర్వైవల్ ఎలా జరిగింది, ఫస్ట్ ఎర్లియస్ట్ పీపుల్ ఏంటంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ మీ స్కిల్ కంటిన్యూ అయింది. ఇది 6th టాపిక్, 6th క్లాస్లో ఉన్న టాపిక్, 6th టాపిక్. సో మెయిన్గా వాళ్ళు సర్వైవల్ కోసం ఏం చేశారు, మరి మనం ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయ్యాము. ఓకే, సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ నుంచి డైరెక్ట్గా మనం ఎక్స్టెన్సివ్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్ పోతా ఉన్నాం.
ఈ కమర్షియల్ ఫార్మింగ్ అనేసరికంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే హెవీ యూజింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ యూజింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెయిన్గా రాచెల్ కార్ల్సన్ రాసినటువంటి సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ దానికి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అండి. అక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో, డైక్లోఫెనాక్ అనేది యూజ్ చేస్తున్నామో, ఆ మందు వల్ల వాల్చర్స్ అన్ని చనిపోతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ ఫర్ ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో అలాంటి ఏరియాస్ని వాళ్ళు కవర్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? అసలు ఎక్కువగా థర్డ్ లెసన్, 10th క్లాస్ థర్డ్ లెసన్లో ఉందండి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది. ప్రొడక్షన్ ఎన్ని ప్రాసెస్లో జరుగుతుంది, ఓకే. అండ్ ఇయర్ మనం ఏం చేస్తామంటే డివిజన్ ఆఫ్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, అదే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ఇందులో మన ఇండియా దేనిపైన డిపెండ్ అవుతా ఉంది? యాక్చువల్గా దేని మీద డిపెండ్ అయి ఉండాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం? అగ్రికల్చర్ సెక్టార్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ 71, 72 అక్కడ మ్యాప్లు ఇస్తున్నాడు అండి. అక్కడ మ్యాప్లు ఇచ్చి 71, 72లో అగ్రికల్చర్ సెక్టార్ మీద ఇంతమంది డిపెండ్ అయి ఉన్నారు. దెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు ఇండస్ట్రీ, దెన్ ఆఫ్టర్ ఇట్ షిఫ్టెడ్ టు సర్వీస్. వెదర్ షిఫ్టింగ్ టు అగ్రికల్చర్ టు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ టు సర్వీస్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? వాట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఆల్? ఇవన్నీ ఏరియాస్ని మెయిన్గా కవర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ రివల్యూషన్ బ్రాట్ మెనీ చేంజెస్ ఇన్ ద సొసైటీ అండి. ఎస్పెషల్లీ స్మాల్ పీపుల్, ఎస్పెషల్లీ ఆర్టిషియన్స్, దే గట్ పెరిజ్డ్. అంటే వాళ్ళు అసలు నామరూపాలు లేకుండా పోయారు. వాళ్ళ ఆర్టిషియన్స్ ఎక్కువగా సఫర్ అయ్యారు. మరి ఇది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది? అవన్నీ కూడా మనం చూడాలి. సర్వీస్ యాక్టివిటీస్ అంటే ఏంటి? అసలు ఈ యాక్చువల్గా సమ్ కంట్రీస్ సర్వీస్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అవుతున్నాయని మనం చెప్తా ఉంటాం. కానీ ఈ సర్వీస్ యాక్టివిటీస్లో మన ఇండియాలో సర్వీస్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉందా? ఓకే, ఎంప్లాయ్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఏంటి? ఇక్కడ జీడిపి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. వాట్ ఈస్ జీడిపి అని అడుగుతారు. వాట్ ఈస్ జీడిపి ఫస్ట్. అట్లా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది దానిపైనే ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకు ఈ ఏరియాస్ అన్నీ చేస్తున్నాడు అంటే మనకు ఖచ్చితంగా మన డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి. ఫస్ట్ ప్రొడక్షన్ అనేది లేకుండా ఏమీ నడవదు కదా. దెర్ ఈస్ నథింగ్ విల్ బి హ్యాపెన్ వితౌట్ ప్రొడక్షన్. సో వేర్ అవర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్, in which sector of economy they are involving, and what kind of contribution they are giving to our country, and what is their per capita income, ఇవన్నీ కూడా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ ఇఫ్ యూ గో టు మనీ అండ్ బ్యాంకింగ్, లిటరసీ ఖచ్చితంగా ఉండాలండి. లిటరసీతో పాటు ఫినాన్షియల్ లిటరసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్పెషల్లీ మనము ఒక బ్యాంక్ పోతే మనకు చెక్ అంటే తెలీదు, డీడీ అంటే తెలీదు. దెన్ ఆఫ్టర్ మనకు కొన్ని మెయిన్గా అందులో ఉండేటటువంటి పీపుల్ కానీ వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ కావాలా అనేది తెలియదండి. యాక్చువల్గా ఇక్కడ వీ నీడ్ టు అప్రిషియేట్ అవర్ టెక్స్ట్ బుక్ ఫ్రేమర్స్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక చెక్ కూడా ఎలా రాయాలో కూడా అక్కడ పెట్టారు. చెక్ ఎలా రాయాలో కూడా నేర్పడం అనేది సోషల్ టీచర్ బాధ్యతగా గుర్తించినందుకు థ్యాంక్ యూ ఫస్ట్. అండ్ ఇక్కడ అడిగడానికి ఏం ఛాన్స్ ఉంటుంది మనీ అండ్ బ్యాంకింగ్లో? ఫర్ ఎగ్జాంపుల్ బార్టర్ సిస్టమ్ అనేది మనకు చాలా మందికి తెలియదండి. బార్టర్ సిస్టమ్ అనేది ఏంటంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద కమ్యూడిటీస్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్. ఒక గూడ్ని ఇంకో గూడ్తో ఎక్స్చేంజ్ చేయాలి. అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ మొత్తం కూడా అదే. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మనీ అనేది ఎట్లా ఎవాల్వ్ అయింది అనే దానికి రీజనే బార్టర్ సిస్టమ్. అసలు బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద కమ్యూనిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక థింగ్ కావాలా, సో నాకు ఒక రైస్ కావాలి, 1 kg రైస్ కావాలా, బట్ ఐ హ్యావ్ ఓన్లీ గోట్ ఆర్ సంథింగ్ ఎల్స్, సో ఐ కాంట్ ఎక్స్చేంజ్. ఇట్ వోంట్ బీ కమ్స్ అండర్ ద ఫేర్ మీన్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో దానివల్ల ఇవన్నీ చూస్తూ ఉన్నారు. సో మనీ అండ్ బ్యాంకింగ్లో మెయిన్గా ఇప్పుడు క్రెడిట్ ఇన్ ద ఫినాన్షియల్ సిస్టంలో మళ్ళీ అడుగుతూ ఉన్నారు సార్. ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, మెయిన్గా ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్లో మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉన్నాం, మన లివింగ్ స్టైల్ ఏంది, మన పర్చేసింగ్ కెపాసిటీ ఏంటి, పీపుల్ పర్చేసింగ్ కెపాసిటీ ఎలా ఉంది ఇండియాలో, అండ్ వేర్ దే ఆర్ గివింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ అమౌంట్ అనేది ఉంది. అండ్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. అండ్ నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ గవర్నమెంట్ అనే టాపిక్ని పెట్టారండి. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఏంటి, అండ్ హౌ దే ఆర్ వర్కింగ్, 108, 102, 104, హౌ దే ఆర్ ప్రొవైడింగ్ ద హెల్త్ కేర్ టు ద పీపుల్. ఇవన్నీ కూడా ఒక బేస్లో తీసుకొచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ గ్లోబలైజేషన్,
ద గ్లోబలైజేషన్ ఇస్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద కంట్రీస్, ఇంటర్ కనెక్టింగ్ ద కంట్రీస్ అండి. ఈ గ్లోబలైజేషన్ మెయిన్గా ఎంఎన్సీస్ వల్ల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనేది ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, సో మ్యాచింగ్లో అడుగుతూ ఉంటాడు. రెనబ్యాక్సీ, ఇన్ఫోసిస్, ఇవన్నిటికి సంబంధించి అడుగుతూ ఉంటున్నాడు. సో గ్లోబలైజేషన్లో మెయిన్గా ఈజ్ ఇట్ గోయింగ్ ఫర్ ఫేర్ గ్లోబలైజేషన్ అని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మానిటరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, దానివల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఫేర్ మీన్ ఆఫ్ గ్లోబలైజేషన్ కావాలంటే ఏం చేయాలా, ఈ ఎంఎన్సీస్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, ఈజ్ ఎంఎన్సీస్ ఆర్ కాజింగ్ ఫర్ ద లాసింగ్ ఆఫ్ ద సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ. కొన్ని టైంలో విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, విత్ హ్యూజ్ క్యాపిటల్ సమ్ టైమ్స్ వాళ్ళు ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు. సో వీ నీడ్ టు టేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసిజన్స్ అండ్ వీ నీడ్ టు గో అకార్డింగ్ టు ద ప్రెషర్స్ ఆఫ్ సచ్ కంపెనీస్. ఇవన్నీ అనేది అందులో ఉంది. మెయిన్గా ఇప్పుడు ఇందులోనే మెయిన్ టాపిక్లో ఇంకొకటి వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనకు అడిగే ఏరియాస్ ఏంటంటే పీడిఎస్ సిస్టమ్ అండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో త్రూ పీడిఎస్ సిస్టమ్ హౌ దే ఆర్ ఫంక్షనింగ్, అంటే ఎలా చేస్తున్నారని, మిడ్ డే మీల్స్ కానివ్వండి, హౌ మిడ్ డే మీల్స్ అనేది ఎవరికి ఇస్తున్నారు, ఏ పిల్లలకి ఇస్తున్నారు, అండ్ అంగన్వాడీస్. అండ్ దెన్ ఆఫ్టర్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అండి, మన మిడ్ డే మీల్స్లో ఫ్రైడే ఏది పెడుతున్నారు, what sort of food they are providing Friday or Thursday or Wednesday, how many times they are providing eggs. ఈ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. అండ్ ఫుడ్ సెక్యూరిటీలో అంత్యోదయ అన్నగారి యోజన స్కీమ్ ఉందండి. అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలా, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలా. దాంతోపాటు మైగ్రేటెడ్ పీపుల్ ఎస్పెషల్లీ దే ఆర్ సఫరింగ్ ఓన్లీ బికాస్ నాట్ అవైలబుల్ ఆఫ్ ద ఫుడ్ ఫర్ దెమ్. సో అలాంటి వాళ్ళకు మైగ్రేటెడ్ పీపుల్కి ఇవ్వాలా లేదా, ఇవన్నీ దీస్ ఆర్ ద కోర్ ఏరియాస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్. ఈ టూలో ఫస్ట్ది ఏంటండి డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, సెకండ్ వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు థర్డ్ టాపిక్ మొత్తంగా 6 ఉన్నాయండి. అందులో థర్డ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్లో ట్రైబల్ పంచాయత్ సిస్టమ్. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసింది ఫారెస్ట్ నుంచే కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ పంచాయత్స్కి వెళ్తే అక్కడ పాట్లా ఉంటాడండి. సో ఈ హోల్ కమ్యూనిటీ విల్ బీ సపోర్ట్ టు హిమ్. వాళ్ళు అందరూ ఆయనకే సపోర్ట్గా చేస్తూ ఉంటారు. అండ్ దే విల్ అబాయిడ్ విత్ దెమ్, వాళ్ళకు అబాయిడ్గా ఉంటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. ఇవన్నీ అలాగే ఇప్పుడు మన యొక్క సిస్టమ్ ఎలా ఉంది మరి, ఓకే, మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, ఓకే, మండల్ పరిషత్ కానీ, జిల్లా పరిషత్స్ కానీ, ఇవన్నీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఆల్, ఇవన్నీ కూడా ఒక సిస్టంలో పార్ట్గా అడుగుతూ ఉన్నాడండి. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎమ్మెల్యేకి క్రైటీరియా ఏంటి, ఎంపీకి క్రైటీరియా ఏంటి, అండ్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా ఏ పార్ట్ అండి. అలాగే ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్, మెయిన్గా హౌ ఇందులో అడిగేది మెయిన్గా అయితే హిరణ్య గర్భ గురించి చాలా టైమ్స్ అడుగుతున్నాడండి. హూ పర్ఫార్మ్డ్ హిరణ్య గర్భ, రాష్ట్రకూట కింగ్ దంత్యదుర్గ. సో వాట్ ఈజ్ హిరణ్య గర్భ అనేది అడుగుతున్నాడు. గోల్డెన్ వూంబ్ అని, వాళ్ళు ఎలా ఉన్నారు, హౌ సబార్డినేట్స్ బికెమ్ ద కింగ్స్ ఆర్ ఎంపరర్స్ అనేది మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో రీజనల్ కింగ్డమ్స్ ఎస్పెషల్లీ పాలాస్ కానీ, ఓకే, 888 స్ట్రగుల్ ఎవరెవరి మధ్య జరిగింది, రాష్ట్రకూట, పాలాస్, కానోజ్ గురించి జరిగినటువంటి థింగ్స్ పైన అడుగుతా ఉన్నాడు. సో ఈ ఏరియాస్ అన్నిటి మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తూ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నోట్స్ తయారు చేస్తూ ఉండాలి. ఇప్పుడు రాష్ట్రకూటకు సంబంధించింది చదువుతూ ఉన్నాము. అండ్ ఇట్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ టు అదర్స్, గుప్తాస్ కానీ అటు వెళ్ళకుండా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఎవరిది వాళ్ళకి రాస్తూ ఉండాలి. హిస్టరీ అనగానే కొద్దిగా అక్కడో ఇక్కడో వాస్ట్గా అనిపించవచ్చు, బోర్గా అనిపించవచ్చు, అక్కడ ఇయర్స్ కన్ఫ్యూజ్ కావచ్చు. మెయిన్గా ఈ మధ్యలో ఇయర్స్ కూడా మ్యాచింగ్లో అడుగుతున్నాడండి ఖచ్చితంగా. ఏ ఇయర్లో ఏ జరిగింది, మహమ్మద్ గజని ఏ టైంలో అటాక్ చేసిండు, సోమనాథ్ టెంపుల్, ఇవన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో కూడా అరేంజ్మెంట్స్ అడుగుతూ ఉంటాడు. కాకతీయ డైనాసిటీ గురించి కానివ్వండి, విజయనగర కింగ్స్ గురించి కానివ్వండి, ఎవరు ఏ టైంలో వచ్చారు అనుకుంటా. ఓకే, సో నెక్స్ట్ రీజనల్ కింగ్డమ్స్ అయిన తర్వాత మొఘల్స్. ఇక చాలా మన హిస్టరీలో ఒక చాలా స్కోప్ ఇచ్చినటువంటి టాపిక్ కాబట్టి మొఘల్స్లో ఫస్ట్ బాబర్ నుంచి లాస్ట్ ఔరంగజేబ్ అండ్ బాద్షా బహదూర్ షా జఫర్ వరకు, లాస్ట్ సుల్తాన్ ఆఫ్ మొఘల్ బాద్షా బహదూర్ షా జఫర్ వరకు ఆయన ఎక్కడ చనిపోయింది కూడా అడుగుతున్నాడు అండి. వేర్ బాద్షా బహదూర్ షా జఫర్ వాజ్ డైడ్ అని.
అది రంగూన్ జైల్ బార్మాలో ఉందండి. అది అంటే ఆ లెవెల్లో అడుగుతా ఉన్నాడు కాబట్టి ఫోకస్ అనేది చాలా, మనం ఏమనుకుంటామంటే ఈజీగా స్కిప్ చేయొచ్చు సోషల్ అనుకుంటాం. నో, దానికి ఛాన్సే లేదండి. ఖచ్చితంగా ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అక్కడ ఏముంది, హౌ ఈ కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవడం, ఆ టాపిక్ని బట్టి మనమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలా. ఈ పేపర్ సెట్టర్ ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనమే ఒక సెంటెన్స్ కానీ ఒక కాన్సెప్ట్ మీద ఒక 5 to 10 క్వశ్చన్స్ తయారు చేసుకున్నామండి. ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్. అలాగే నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా, ఇదిగా చాలా ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా అండి. నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ మన ఫస్ట్ రివోల్ట్ 1857 సిపాయి రివోల్ట్ నుంచి లాస్ట్ 1947 వరకు నేషనల్ మూమెంట్ అడుగుతూ ఉంటాడు. అందులో మెయిన్గా కొన్ని కోర్ ఏరియాస్ అడుగుతూ ఉంటాడు అండి. ఎస్పెషల్లీ గాంధీ ఎరా, సుభాష్ చంద్రబోస్ కాంట్రిబ్యూషన్ టు ఐఎన్ఏ కాంట్రిబ్యూషన్, సుభాష్ చంద్రబోస్. అండ్ దాంతోపాటు మనకు మధ్యలో వచ్చినటువంటి ఖిలాఫత్ ఎజిటేషన్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, ఇప్పుడు స్లోగన్స్లో అడుగుతూ ఉంటాడు. ఎక్కువ మొత్తంలో ఈ నేషనల్ మూవ్మెంట్ ఇండియా నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటే అందులో కంపల్సరీ ఒక స్లోగన్, డూ ఆర్ డే స్లోగన్ వాజ్ గివెన్ డ్యూరింగ్ విచ్ టైం, ఎవరు ఇచ్చారని అడుగుతాడు. మ్యాచింగ్లో అయితే ఇటు పర్సన్స్ ఇస్తాడు, ఇక్కడ స్లోగన్ ఇస్తాడు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ ఎవరన్నారు, బాలగంగాధర్ తిలక్. ఇలా అండ్ ఢిల్లీ చలో సుభాష్ చంద్రబోస్, ఇలాంటి ఆస్పెక్ట్స్ని అడుగుతా ఉన్నాడండి. సో నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా మీద చాలా ఫోకస్ చేయాలా. ఎందుకంటే ముస్లిం లీగ్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అసలు పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్, ఇండియా పార్టీషన్ అనేది ఎలా జరిగింది, హూ ప్రపోజ్డ్ దట్ యాక్చువల్లీ పాకిస్తాన్, హూ కైండ్ ద వర్డ్ ఆఫ్ పాకిస్తాన్ అని కానీ, లేకపోతే హూ సపోర్టెడ్ దట్ అని మహమ్మద్ ఇక్బాల్ ఏమన్నాడని, ద రైటర్ ఆఫ్ సారే జాసే అచ్చా, ఆయన ఒక నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఎందుకు కావాలా అని అటర్ చేశాడని. ఆ టైంలోనే 1942 తర్వాత వై మోస్ట్ ఆఫ్ ద people they started especially Muslims, they started supporting the Muslim League, and why national leaders like INC ఫార్మేషన్ నుంచి తీసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యేటి INC నుంచి వస్తూ ఉంటాయండి. హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ INC అని, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మేకింగ్ లాస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్లో మెయిన్గా సివిల్ లా అంటే ఏంది, క్రిమినల్ లా అంటే ఏంది, సివిల్ లాలో ఏ థింగ్స్ వస్తాయి, వాట్ ఈజ్ క్రిమినల్ లాలో ఏ థింగ్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఫోకస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మెయిన్గా కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ వాళ్ళ యొక్క ఆస్పెక్ట్స్ ఏంది, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఏంది అని, ప్రియంబుల్ ఏంది, వాట్ ఆర్ ద వర్డ్స్ యాడెడ్ లాటర్. ఫర్ ఎగ్జాంపుల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓకే, దాని ప్రకారం ఏ వర్డ్స్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి యాడ్ చేశారు, మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ డ్యూరింగ్ విచ్ టైంలో జరిగింది అని కానీ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాడండి. అలాగే ఆర్టికల్స్, మెయిన్గా ఆర్టికల్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడండి. ఆ ఆర్టికల్స్లో ముఖ్యంగా ప్రెసిడెంట్ రూల్ కానీ, ఎమర్జెన్సీ కానీ, ఇవన్నిటి గురించి అడుగుతూ ఉంటాడు. అండ్ 8th వచ్చేసి మళ్ళీ చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరప్ అండి. ఈ యూరప్కి సంబంధించింది చూస్తే అక్కడ గ్లోరియస్ రివల్యూషన్ ఉంది. అండ్ మోస్ట్లీ వరల్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ విత్ ఫ్రెంచ్ రివల్యూషన్ అని ఇప్పటికీ అంటామండి. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫ్రెంచ్ రివల్యూషన్, వాట్ ఆర్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రివల్యూషన్, మరి ఉమెన్ ఇన్వాల్వ్ చేశారా లేదా, అక్కడ ఫెమినిస్ట్ మూవ్మెంట్ కానీ, గ్లోరియస్ రివల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ కానీ, నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే స్లోగన్ ఏ రివల్యూషన్లో వచ్చింది, ఇవన్నీ మ్యాచింగ్లో అడుగుతాడండి. మెయిన్గా టెన్నిస్ కోర్ట్ ఓత్ ఏ రివల్యూషన్కి సంబంధించింది, ఓకే, బ్లడ్లెస్ రివల్యూషన్, ఆ టైంలో ఉన్నటువంటి కింగ్ ఎవరు, ఇవన్నిటికీ సంబంధించి ఇయర్స్ కూడా అడిగే క్రోనాలజికల్ ఆర్డర్లో అడిగే ఛాన్స్ ఉందండి. అలాగే ఈ డెమోక్రాటిక్ అండ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ మెయిన్గా కాలోనీస్కి సంబంధించింది కూడా చాలా ఫోకస్గా అడుగుతున్నాడు అండి. ఎస్పెషల్లీ నైజీరియా అనుకోండి, లేకపోతే వియత్నాం, ఈ 9th క్లాస్లో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్ అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇండస్ట్రియలైజేషన్, సోషల్ చేంజ్, ఆల్రెడీ మనం అక్కడ ప్రొడక్షన్లో చెప్పుకున్నామండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రాట్ మెనీ చేంజెస్. అసలు ఒక బిల్డింగ్ ఆఫ్ రోడ్స్ అనుకోండి, లేకపోతే కెనాల్ సిస్టమ్ అనుకోండి, ఇవన్నీ ఎవరు, ఓకే, అసలు పక్కా రోడ్స్ బిల్డింగ్ ఎవరు చేశాడు, మేకాడమ్, అలాంటి వాళ్ళ గురించి కూడా అడుగుతున్నాడండి. జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ తర్వాత వాట్ ఆర్ ద రాడికల్ చేంజెస్ దట్ అకర్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అని అడుగుతా ఉన్నాడు. వీటి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేసే
దాన్ని చూసండి. అలాగే కల్నోలిజం ఇన్ లాటిన్ అమెరికా, ఏషియా అండ్ ఆఫ్రికా. అసలు లాటిన్ అమెరికా అంటే ఏంటి, లాటిన్ అమెరికా కంట్రీస్ ఏంటి, ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని ఎవరు ఎక్కువగా రూల్ చేసిండ్రు, అసలు లాటిన్ అమెరికా కంట్రీస్ ఎవరి కంట్రోల్లో ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ అక్కడ జరిగినటువంటి ఏంది 13 కాలనీస్, ఆ కాలనీస్ ఏంది, అమెరికన్ కాలనీస్ ముందు, అమెరికన్ కాలనీస్ తర్వాత మళ్ళీ లాటిన్ అమెరికాలో చెగువేరా లాంటి పీపుల్ ఎలా ఫైట్ చేశారు ఏంది అనేది ఉందండి. ఏషియాలో మెయిన్గా మనకు చైనా అండ్ ఇండియా గురించి ఇచ్చారండి, ఇండోనేషియా గురించి తక్కువగా ఇచ్చారు. సో ఇండోనేషియాలో కూడా రబ్బర్ ప్లాంటేషన్స్ మెయిన్గా అక్కడ అడుగుతూ ఉంటారండి. ఎంత మొత్తంలో జీడిపి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బెల్జియంకి వెళ్ళింది అనే ఛాన్స్ ఉందండి అక్కడ. ఓకే, అండ్ ఆఫ్రికా గురించి, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆఫ్రికా. ఓకే, అసలు ఆఫ్రికాలో ఎక్స్ప్లోరేషన్ జరిగింది. వై ఇట్ ఈస్ టు బి కన్సిడర్ ఎస్ అ డార్క్ కాంటినెంట్, ఎందుకంటే డార్క్ పీపుల్ ఉన్నారు కాబట్టి డార్క్ కాంటినెంటా, లేకపోతే లేట్గా డిస్కవర్ అయింది కాబట్టి డార్క్ కాంటినెంటా, మరి ఎవరు డిస్కవర్ చేశారు, అసలు సోర్స్ ఆఫ్ ద నైల్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా మట్టుకు మనం ఫోకస్గా ఉండాలండి. ఇక మెయిన్ ఏరియా అంటే వరల్డ్ వార్స్ అండి. మన 10th ఉన్నటువంటి మెయిన్ టాపిక్ ఇది, వరల్డ్ వార్స్. అసలు వాట్ ఈస్ ద ఇమిడియట్ ప్రొవకేషన్ ఫర్ ద ఫస్ట్ వరల్డ్ వార్, ఇమిడియట్ కాజ్ ఫర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అని, సెకండ్ వరల్డ్ వార్ కానీ, అండ్ వాట్ ఆర్ ద కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, వాట్ ఆర్ ద సెంట్రల్ పవర్స్ అని, వాట్ ఆర్ ద అలైడ్ పవర్స్ అని, యాక్సిస్ పవర్స్ మళ్ళీ, అండ్ దాంతోపాటు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యుఎస్ఏ అని, వై యుఎస్ఏ జంప్డ్ ఇన్ టు ద వరల్డ్ వార్ అని, ఇవన్నీ కూడా ఫోకస్గా ఉండాలండి. అసలు దీనికి కాజెస్ ఏంటి, అప్పుడు కొన్ని టైంలో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ద వరల్డ్ వార్ అని ఇచ్చేసి మిస్ మ్యాచింగ్లో ఇస్తున్నాడండి. కొన్ని అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్, మిలిటరిజం, బాల్కన్ పాలిటిక్స్, ఇవి సీక్వెన్స్గా ఇవ్వకుండా ఏదో ఒక దాన్ని యాడ్ చేస్తున్నాడు, నాట్ అని పెడతా ఉన్నాడు. సార్ ఆల్రెడీ చెప్పిండు జాన్ రెడ్డి సార్, ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేవి నెగిటివ్ మీదనే అడుగుతా ఉన్నాడండి. బికాస్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఓన్లీ విత్ పాజిటివ్ వే, అందుకని నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఇందులో ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడు ఏది గ్రూప్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఓకే, ట్రిపుల్ అలయన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రిపుల్ ఎంటెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రిపుల్ అలయన్స్ మెంబర్స్ ఎవరు, అండ్ ఇవన్నిటి మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ వియత్నాం అండ్ నైజీరియా. ఆల్రెడీ చెప్పుకున్నామండి, నైజీరియా ఎకో సిస్టమ్ మెయిన్గా ఇంబ్యాలెన్స్ కావడానికి రీజన్స్ ఏంటి అనే దాని మీద ఉన్నది. పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ వరల్డ్ వార్స్ మన ఇండియా ఏంటి, నాన్ అలైన్డ్ మూమెంట్, మెయిన్గా నాన్ అలైన్డ్ మూమెంట్ ఎవరు తీసుకొచ్చారు, అందులో మెంబర్స్ ఎవరు, అండ్ ఎవరెవరు దేనికి ప్రెసిడెంట్, ఏ కంట్రీ ప్రెసిడెంట్, అది కూడా అడిగే ఛాన్స్ ఉందండి. అండ్ దాంతోపాటు పోస్ట్ వరల్డ్ వార్ దాని తర్వాత ఇండియా యొక్క రోల్ ఏంటి, వరల్డ్ సినారియాలో, వరల్డ్లో మన యొక్క రోల్ ఏంటి, ఈ నామ్ వల్ల అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందా, మరి ప్రొక్సీ వార్ అంటే ఏంది, కోల్డ్ వార్ అంటే ఏంది, ఇందులో మనం ఏమైనా బెనిఫిట్ అయ్యామా లేదా, యుఎన్ఓ రోల్ ఏంటి, ఎస్పెషల్లీ మన మీద ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఈ పోస్ట్ వార్ తర్వాత. ఓకే, ఎస్పెషల్లీ ఆర్మ్స్ రేట్ జరిగిందండి, న్యూక్లియర్ ఆర్మ్స్ రేట్ జరిగింది, అండ్ ఎస్పెషల్లీ స్పేస్ రేస్ కూడా జరిగింది. ఈ టైంలో మన యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, పంచశీల్ ఏంటి అనేది మొత్తంగా ఈ పోస్ట్ వార్ వరల్డ్ తర్వాతనే మనకు ఉందండి. అండ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ వాస్ టేకెన్ ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్, ఫస్ట్ గవర్నమెంట్స్, ఎస్పెషల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్, వాట్ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకెన్ బై ద ఎర్లీ గవర్నమెంట్స్, ఎస్పెషల్లీ నెహ్రూ తీసుకున్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, అబ్లిషన్ ఆఫ్ జమీందార్ సిస్టమ్ కానీ, టీనెన్సీ రిఫార్మ్స్ కానీ, ల్యాండ్ సీలింగ్ కానీ, ఎక్కడి వరకు ల్యాండ్ సీలింగ్ ఉంది ఏంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. 3 types ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ విల్ బి సీన్, అవి ఏంటి, ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్సే. సో ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఇండియాలో మన యొక్క అచీవ్మెంట్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు టిల్ నౌ 2020 వరకు ఏమేమి జరిగినాయి, అందులో 5 years ప్లాన్ అవన్నీ మనం ఎట్లా అడాప్ట్ చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 year ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, సెకండ్ 5 year ప్లాన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఇవ్వడానికి రీజన్ ఏంటి, మళ్ళీ మేజర్ డ్యామ్స్ ఎక్కడెక్కడ కట్టారు, ఈ వాట్ ఆర్ ద మేజర్ డ్యామ్స్ దట్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ, మెయిన్గా తెలంగాణ నుంచి ఫోకస్ చేసుకుంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఓకే, అసలు మన తెలంగాణ ఫార్మేషన్కి హైదరాబాద్ స్టేట్ ఏంటి, నిజాం ఏంటి, హౌ హీ రూల్డ్, అండ్ ఎవరు రెసిడెంట్, ఎవరు అక్కడ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, బ్రిటిష్కి పారామెంటసీగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఏరియాస్ను తీసుకుంటారు. అండ్ దాంతోపాటు జెంటిల్మెన్ అగ్రిమెంట్ మెంబర్స్ ఎవరు, తెలంగాణ నుంచి ఎవరు, అండ్
ఆంధ్ర నుంచి ఎవరు, వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ వర్ డిస్కస్డ్, మరి రీజనల్ కౌన్సిల్ రీజనల్ కమిటీ డిఫరెన్స్ ఏంటి, ఎస్పెషల్లీ 1969 ఎడ్యుకేషన్కి రీజన్స్ ఏంటి, 1969 తర్వాత నుంచి సీక్వెన్స్లో మనకు జరిగినటువంటి మూమెంట్స్ అడుగుతూ ఉంటాడండి. ఓకే, ఏంది వరంగల్ సభ కానివ్వండి, ఓకే, జగిత్యాల జైత్యయాత్ర గురించి, ఇవన్నిటి గురించి ఖచ్చితంగా సీక్వెన్స్లో అడిగే ఛాన్స్ ఉందండి. దాంతోపాటు 6 పాయింట్స్ ఫార్ములా ఎవరు తీసుకొచ్చారు, అందులో కోర్ ఏరియా ఆస్పెక్ట్స్ ఏంటి, 8 పాయింట్స్ ఫార్ములా ఏంటి, ఇందిరాగాంధీ అలా తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి గెట్ డిస్కస్డ్ డ్యూరింగ్ ద టైమ్. అండ్ లేటర్ ఆన్, ఓకే, ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో ఎవరు కీ రోల్ ప్లే చేశారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఐడియాలజిస్ట్గా ఎలా మారారు, ఏంటి ఆయన ఎక్కడ ప్రొఫెసర్గా, ఎవ్రీథింగ్ అక్కడ అడిగే ఛాన్స్ ఉందండి. దాంతోపాటు దాంతోపాటు ఈ తెలంగాణ మూమెంట్లో లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో క్రూషియల్గా ఉన్నటువంటి పీపుల్ ఎవరండి, దాంతోపాటు ముఖ్యంగా మెయిన్గా వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్, అసలు ఎక్కడ చూడని వరల్డ్లో చూడని ప్రొటెస్ట్ మనం చేశానండి. వంట వార్పు కానీ, ఓకే, మిలియన్ మార్చ్, అవన్నీ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు, ఎక్కడ జేఏసీ ఏంటి, ఇవన్నీ గురించి అడిగే ఛాన్స్ ఉందండి. అండ్ లాస్ట్ ఈ 2 టాపిక్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి, నేచురల్ డిజాస్టర్స్ ఏవి అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ ఏమున్నాయి, మరి దానివల్ల ఎంత జీడిపి లాస్ అవుతా ఉన్నాం, మరి ఆ డిజాస్టర్స్ కాకుండా ఉండడానికి ఏం చేయాలా, దీస్ ఆర్ ఆల్ ఆస్పెక్ట్స్ మీద మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. అండ్ లాస్ట్ ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఉందండి. ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ అకరింగ్ డ్యూ టు నాట్ హ్యావింగ్ ఆఫ్ లైసెన్స్, ఎస్పెషల్లీ యూత్ యంగ్ పీపుల్ వితౌట్ హ్యావింగ్ లైసెన్స్ దే ఆర్ చేస్తున్నారు. సో లర్నింగ్ లైసెన్స్ అంటే ఏంటి, లర్నింగ్ లైసెన్స్కి ఏమేం ప్రొసీజర్ ఉంది, ఏమేం కావాలా, దాంతోపాటు పర్మనెంట్ లైసెన్స్ ఎప్పుడు వస్తుంది, ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఇవన్నిటి మీద తరో నాలెడ్జ్గా ఉండాలి. దీని గురించి అడుగుతూ ఉంటాడండి. రైట్ అండి, ఇవి ప్రధానంగా మనం సోషల్లో చూస్తే 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్నే ఎగ్జామినర్ అప్పుడప్పుడు లింక్లో ఇంటర్మీడియట్ కూడా టచ్ చేస్తూ ఉన్నాడు. మ్యాక్సిమం మనం 80% అప్ టు 10th క్లాస్ లోపల ఇస్తున్న పేపర్ 2లో చూస్తే మనం 9th 10th బాగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అదే ప్రైమరీ స్థాయిలో వస్తే మనం EVS 1 to 8 చూసుకోవాల్సిందే. అప్పుడప్పుడు EVSలో లింక్ 9th 10th కూడా వెళ్తున్నాడు కాబట్టి టెక్స్ట్ బుక్లనే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కంటెంట్కు మ్యాక్సిమం టెక్స్ట్ బుకే, ఏ ఒక్క టెట్లో కూడా ఎగ్జామినర్ మన టెక్స్ట్ బుక్ దాటిపోవట్లేడు, కానీ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్నే కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తక్కువ సమయంలో మీరు ప్రతి లెసన్లో కొన్ని కీలక పదాలు ఉంటాయి, ఆ కీలక పదాల ఆధారంగా చేసుకుని ఆ కంటెంట్ నేర్చుకుని ప్రీవియస్ పేపర్ చూస్తే మ్యాక్సిమం స్కోర్ కంటెంట్లో చేయొచ్చు. అదేవిధంగా టెట్లో మనకి ఇంకా ప్రధానమైంది మెథడాలజీ. ఈ మెథడ్ కూడా మనకు సాధారణంగా అన్ని సబ్జెక్టులలో మెథడ్ ఉంది. మనం తెలుగులో మెథడ్ ఉంది, ఇంగ్లీష్లో మెథడ్ ఉంది, మ్యాథమెటిక్స్లో ఉంది, ఈవీఎస్లో ఉంది, సోషల్లో ఉంది. అయితే అన్ని మెథడ్లో కూడా కొన్ని కాన్సెప్ట్ అనేవి కామన్గా ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్, ఈ బోధనా లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ కామన్గానే ఉంటాయి. కరికులం కామన్గానే ఉంటుంది, కరికులం నిర్మాణ సూత్రాలు కానీ, అదేవిధంగా TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ, అదేవిధంగా ఎవాల్యుయేషన్లో కూడా సాధారణంగా ఆల్ మెథడ్ ఎవాల్యుయేషన్ ఒకే ప్రాసెస్ ఉంటుంది, కానీ ఆ ఫార్మేటివ్ సబ్మిట్లో ఉన్నటువంటి టూల్స్లో మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్ మెథడ్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్ మెథడ్లో 6 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 నిమిషాల్లో ఆ మెథడ్ తర్వాత మిగిలిన మెథడ్ల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్ శ్రీనివాస్ సార్ని ఆ 6 మార్కులు వచ్చే విధంగా పేపర్ 1 పేపర్ 2లో ఎలాంటి వ్యూహాలు మనం అవలంబిస్తే ఈ షార్ట్ పీరియడ్లో ఆ మార్క్స్ వచ్చే విధంగా కిటిన్ కావచ్చో సార్ని అడిగి తెలుసుకుందాం. So, dear aspirants, if you look at English methodology, usually 6 questions are asked in paper 1 and paper 2. సో మరి పేపర్ 1 చదివేటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఇంగ్లీష్ మెథడాలజీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ది సేమ్ సిలబస్ విల్ బి దేర్ ఫర్ SGT ఎగ్జామినేషన్ ఆల్సో. సో మరి గతంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్స్ని పరిశీలించినప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి వెళ్ళి ఏ ఏరియాస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చూస్తే పేపర్ 1 అయినప్పటికీ పేపర్ 2 అయినప్పటికీ కూడా 6 క్వశ్చన్స్లో సుమారుగా 3 క్వశ్చన్స్ చాలా ట్రెడిషనల్గా ఉండేటువంటి టాపిక్స్ పైన, అలాగే మరొక 3 క్వశ్చన్స్ వచ్చేసి ప్రజెంట్ టీచింగ్ ప్రాసెస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి రెండింటి కూడా ఒకసారి మనం అనలైజ్ చేసి చూద్దాం. ముందుగా ట్రెడిషనల్గా సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలు 10 యూనిట్స్ కనుక చూసినట్లయితే మనకి యూనిట్ 1లో వచ్చేసి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్కి సంబంధించిన బేసిక్స్తో మొదలు పెట్టాలి. సో ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్టేటస్ ఏంటి, ఇంగ్లీష్ని ఎందుకు మనం
సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నాము, ఇంగ్లీష్ ఎందుకు గ్లోబల్ లాంగ్వేజ్ అని మరియు లింగ్వా ఫ్రాంకా అని పిలుస్తున్నాము. ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ లాంగ్వేజ్ లెర్నింగ్కి లాంగ్వేజ్ అక్విజిషన్కి మధ్య గల తేడాలతో పాటుగా మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హిస్టరీ ఇన్ ఇండియా, ఈఎల్టీ హిస్టరీ అంటాము. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది, ముఖ్యంగా మెకాలెస్ మినిట్స్ నుండి మొదలు పెడితే ప్రెసిడెంట్గా ఎన్సిఎఫ్ 2005 అలాగే ఎన్పిఈ 2020 వరకు కూడా అన్ని అంశాలపైన ఫోకస్ చేస్తూ మీరు చదవండి. అండ్ దీంతో పాటుగా యూనిట్ 1లో వచ్చేసి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ పైన చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే లాంగ్వేజ్ ఎందుకు ఆర్బిట్రరీ అంటున్నాము, ఎందుకు సిస్టమేటిక్ అంటున్నాము, లాంగ్వేజ్ని మనం రిడండెంట్ అని ఎందుకు పిలవాల్సి వస్తుంది, ఈ అంశాలపైన చాలా కామన్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి యూనిట్ 1లో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా, నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ ద టర్మ్స్ అసోసియేటెడ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, అండ్ వీటితో పాటుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 4 అంశాల చుట్టూనే ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి యూనిట్ 1 నుండి. ఇక అట్లాగే ఇంగ్లీష్ మెథడాలజీలో ఎక్కువ అడగబడిన ప్రశ్న వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ పైన. LSRW అంటాం మనం, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. You need to know about certain things like what are the LSRWs and what is the significance of each skill and what are the subtypes and also the sub-skills involved in each skill. వీటిపైన దాదాపుగా ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా టైప్స్ ఆఫ్ రీడింగ్ పైన, టైప్స్ ఆఫ్ రైటింగ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్, సబ్ స్కిల్స్ ఆఫ్ లిస్నింగ్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటిని క్లాస్ రూమ్లో ఎలా డెవలప్ చేయాలి, ఎలాంటి టాస్క్ని ఆర్గనైజ్ చేయాలని పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా ఈజ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఒక్కో అప్రోచ్ మెథడ్ లేదా టెక్నిక్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ అప్రోచ్ మెథడ్తో అసోసియేట్ కాబడినటువంటి లింగ్విస్ట్స్ ఎవరు, అండ్ అవి ఏ స్కిల్స్ని స్టూడెంట్స్లో డెవలప్ చేస్తాయనే ప్రశ్నలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అదే టెక్నిక్స్లో చూసినట్లయితే మైక్రో టీచింగ్ పైన, అట్లాగే మనకి రెమెడియల్ టీచింగ్ పైన కూడా గతంలో ప్రశ్నలు అడిగారు. వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అండ్ వాటి యొక్క పర్పస్ ఏంటి అనేది నేర్చుకోండి, ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. ఇక ట్రెడిషనల్గా అడిగేటువంటి సిలబస్లో నుంచి వెళ్ళి ఇవాల్యుయేషన్కి సంబంధించి అడుగుతున్నారు. ఇవాల్యుయేషన్ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, లేదా వాటిలో ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ కావచ్చు, అండ్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ వచ్చేసి ముఖ్యంగా చూసినట్లయితే ద పర్పస్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్, ఆప్టిట్యూడ్ అండ్ ప్లేస్మెంట్ టెస్ట్ సంబంధించి వీటి యొక్క పర్పస్, వాటి యొక్క మీనింగ్ అండ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ పైన తప్పకుండా పేపర్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇవి ట్రెడిషనల్గా మనం కవర్ చేయాల్సినటువంటి అంశాలు. వీటితో పాటుగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, ప్రస్తుతం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, వాటిపైన ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి గాను మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ప్రిఫేజ్, అదేవిధంగా అపెండిక్స్లో మీకు వీటికి సంబంధించిన అంశాలు ఇవ్వబడ్డాయి. మరి రీసెంట్ ట్రెండ్స్ బట్టి చూసినట్లయితే మీరు అకాడమిక్ స్టాండర్డ్స్తో మొదలు పెట్టాలి. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, వాటిని క్లాస్ రూమ్లో ఎలా టీచ్ చేస్తున్నారు టీచర్స్, ద ప్రాసెస్, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అని చెప్పుకుంటాము. సో అకాడమిక్ స్టాండర్డ్స్, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అండ్ ది ఎవాల్యుయేషన్, సిసిఈ. మరి సిసిఈ ప్రొసీజర్ అనేది ఎలా ఉంది, సిసిఈలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వీటిపైన సమ్మేటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం ప్రజెంట్ ట్రెండ్స్ కనుక చూసినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్స్, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అండ్ ఈవెన్ ది సిసిఈ, ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మనకి ఐసీటీ పైన కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఐసీటీని ఎలా యూజ్ చేసుకోవాలి అనేటువంటి దానిపైన. ఇక రీసెంట్ ట్రెండ్స్ చూసినట్లయితే డిస్కోర్సెస్ అండ్ దేర్ ఫీచర్స్, ఒక్కో డిస్కోర్స్ మరి దాని యొక్క ఫీచర్స్ పైన అడుగుతున్నారు. ఇవి లెసన్ ప్లానింగ్ కూడా, ప్రజెంట్ లెసన్ ప్లానింగ్ ఉన్నటువంటి సిస్టమ్. సో మరి మెథడాలజీని మీరు 2 భాగాలుగా చేసుకొని చదవండి. ఒకటి ట్రెడిషనల్గా ఉన్నటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ, అండ్ రెండవది వచ్చేసి కరెంట్ ట్రెండ్స్ పైన. సో ఈ 2 విధాలుగా మీరు చేసుకొని చదివితే ఎగ్జామినేషన్లో అడగబోయేటువంటి 6 ప్రశ్నలకి మీరు సరిగ్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కోర్ ఏరియాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వేటిపైన ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటిది ముందుగా మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఇందాక నేను చెప్పిన విధంగా ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ స్కిల్స్, మెథడ్స్, అప్రోచెస్ అండ్ టెక్నిక్స్, ఇవాల్యుయేషన్, ఇవి కామన్గా అడిగేది. వీటితో పాటుగా ఆథెంటిక్ మెటీరియల్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, వాట్ ఆర్ ఆథెంటిక్ మెటీరియల్స్ అండ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఆథెంటిక్ మెటీరియల్స్, అండ్ లాంగ్వేజ్ ల్యాబ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కామన్గా కనబడుతూ ఉన్నాయి. వీటితో పాటుగా టీఎల్ఎంలో భాగంగా మనకి కంప్యూటర్ కావచ్చు, రేడియో లాంటివి, ఇలాంటి లాంగ్వేజ్ స్కిల్స్ని పిల్లల్లో డెవలప్ చేస్తూ ఉంటాయి. చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. అట్లాగే కాల్, కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ కావచ్చు, లేదా సిఏఐ, కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, వీటి యొక్క పర్పసెస్ పైన.
రైట్, ఇప్పుడు వరకు మనం ఇంగ్లీష్ మెథడాలజీ చూసాం. మరి ఈ యొక్క టెట్ సిలబస్లో మనం పేపర్ 1 పేపర్ 2 కామన్గా ఉన్నది లాంగ్వేజ్ 1 తెలుగు. ఈ తెలుగు గురించి కూడా చాలా మందికి సందేహం ఉంది, కానీ ఎక్కువ స్కోర్ తెచ్చేది టెట్లో తెలుగే. పేపర్ 1 వాళ్ళు అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఖచ్చితంగా 8th అప్ టు 10th క్లాస్ వరకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే చూసుకోండి. మనం ప్రీవియస్ టెట్ని పరిశీలిస్తే మనకు సిలబస్ ఏదున్నా కూడా కవులైనా, కళాకారులైనా, వ్యాకరణ అంశాలైనా, భాషాంశాలైనా, తెలంగాణ సంస్కృతి కళలు అయినా కూడా సిలబస్లో ఏ టాపిక్ ఇచ్చినా కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ను ఆధారంగా చేసుకునే ఒక అర్థం ఇచ్చినా, సంధి ఇచ్చినా, సమాసం ఇచ్చినా, ఆఖరికి అలంకారం ఎగ్జామినర్ ఇచ్చినా కూడా మన బుక్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఇస్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అమలవుతున్నటువంటి కరికులం ఏదుందో పేపర్ 1 వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు, అప్ టు 8th వరకు అయితే లైన్ టు లైన్ చూడండి. 9th 10th ఓవరాల్గా చూసుకున్నా కూడా మీరు తెలుగులో 24 కంటెంట్ మార్క్స్ చేయొచ్చు. అదేవిధంగా పేపర్ 2 వాళ్ళు పరిశీలిస్తే సాధారణంగా ఎగ్జామినర్ 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో మనం చాలామంది ఏమనుకుంటారు అంటే కవి పరిచయం నేర్చుకుంటే సరిపోతుంది, బుక్ అనుకున్నటువంటి వ్యాకరణ అంశాలు, భాషాంశాలు సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎగ్జామినర్ కంటెంట్లో ఉన్నటువంటి పదాలను తీసుకొని కూడా ఆ జాతీయాలు కానీ, అదేవిధంగా సామెతలు కానీ, ఆ పదబంధాలు కానీ, అక్కడ ఉన్నటువంటి అంశాల మీద అర్థాలు కానీ, తెలంగాణ పదజాలం కానీ, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ కల్చర్ సంబంధించినటువంటి పండుగలు, జాతరలు, కళా నైపుణ్యాలు, వీటి మీద కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి అదేవిధంగా సప్లిమెంటరీ రీడర్గా ఉన్నటువంటి ఉపవాచకాన్ని కూడా ఎగ్జామినర్ మిస్ చేయడం లేదు. ప్రీవియస్ టెట్లో వాటి గురించి కూడా మనకు జయం అనే కలం ఎవరిది అని చెప్పి, అదేవిధంగా నంటెల్లో ఉన్నటువంటి ప్రతి పాటను కూడా దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏముందో అది నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలుగు మెథడాలజీ 6 మార్కులు మనకి ఇస్తున్నాడు. తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ దాదాపుగా 60% సేమ్ ఉంటుంది. మనకు భాష నిర్వచనాలు, భాషా వాదాలు, భాష ఎలా పుట్టింది, అదేవిధంగా మాతృభాష మీద ఉన్నటువంటి నిర్వచనాలు ఏంటి, త్రిభాషా సూత్రం మీద ఇంగ్లీష్ మెథడ్లో కానీ తెలుగు మెథడ్లో కానీ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతుంది. ఆ త్రిభాషను తీసుకొచ్చినటువంటి అది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, సమర్థించినటువంటి కొఠారి కమిషన్ కానీ, త్రిభాషా సూత్రం యొక్క లాభాలు ఏంది, త్రిభాషా సూత్రంలో ద్వితీయ భాషగా ఏముండాలి, మరి నార్త్ ఇండియాలో ఏ భాష తీసుకున్నారు, త్రిభాషని తమిళనాడు ఎందుకు వ్యతిరేకించింది అనే అంశాల ఆధారంగా చేసుకొని మాతృభాష తెలుగు యొక్క స్థానం ఏంటి అనేది, అదేవిధంగా భాషా నైపుణ్యాలు సార్ చెప్పాడు, భాషణం, పఠనం, లేఖనం ఆ ఇంగ్లీష్లో ఏమున్నాయో తెలుగులో అవే ఉంటాయి. కానీ టీచింగ్ మెథడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. పద్య బోధనకు ఒక తీరుగా ఉంటాయి, గద్య బోధనకు ఒక తీరుగా ఉంటాయి, వ్యాకరణానికి మరో రకంగా ఉంటుంది, అది నాన్ తెలుగు మరో రకమైనటువంటి టీచింగ్ మెథడ్ని వినియోగిస్తాం. ఇవి కాకుండా ఆ పాఠ్య ప్రణాళిక, ఇయర్ ప్లాన్ కానీ, యూనిట్ ప్లాన్ కానీ, లెసన్ ప్లాన్ కానీ, లేదా పీరియడ్ ప్లాన్ కానీ, అదేవిధంగా TLM అది ఎడ్గార్ డెల్ యొక్క ఆ యొక్క శంకు ఆకారంలో ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు అన్ని మెథడ్లో దాని నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఈ లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్, అదేవిధంగా ప్రేయర్ ప్లాన్ మీద కూడా ప్రతి మెథడ్లో మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అవి కూడా చూసుకోండి. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అదేవిధంగా ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ అనేది మన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ పార్ట్లో వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి ఆ మెథడాలజీలో ఇంకొక అంశం ఏంటి అంటే ప్రతి టెక్స్ట్ బుక్ వెనక ఈ యొక్క పుస్తకం ద్వారా సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఉంటాయి, అభ్యసన ఫలితాలు ఉంటాయి. ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి చూసుకోండి. వాటి నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెక్స్ట్ బుక్ యొక్క టైటిల్ పేరు అడుగుతున్నాడు. మనకు తెలుగులో చూసుకుంటే జాబిలి కావచ్చు, నవవసంతం కావచ్చు, సింగిడి కావచ్చు. అదే ఇంగ్లీష్లో 4th క్లాస్లో అడిగాడు. అదేవిధంగా EVSలో 4th క్లాస్ యొక్క టైటిల్ పేజ్ అడుగుతున్నాడు. మనం చూడం ఆ టైటిల్ పేజ్ కూడా, టైటిల్ పేజ్ అంటే బుక్ యొక్క ముందు పేజీలో ఉన్నటువంటి పేరు ఉంటుంది ప్రతి టెక్స్ట్ బుక్ కూడా. ఆ పేరును కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు. కాబట్టి వాటిని కూడా ఫోకస్ చేయండి. ఈ 40 రోజులు ఖచ్చితంగా మనకు టీషార్ట్లో ప్రతిరోజు ఈ యొక్క టెట్ యొక్క కంటెంట్ మీద, టెట్లో ఉన్నటువంటి సిలబస్ మీద మన క్లాస్ అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. సమయం లేకుంటే రికార్డ్ అయి కూడా ఉంటాయి. మీకు ఏ సమయంలో ఉంటే ఆ సమయంలో వాటిని వినియోగించుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ టెట్లో మీరు గరిష్ట మార్కులు సాధించడానికి టీషార్ట్ ఎల్లవేళ మీకు తోడ్పాటు అందిస్తూనే ఉంటుంది. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా, పట్టణానికి కోచింగ్ రాలేని వాళ్ళు కూడా మీ ప్రాంతంలో ఉండి కూడా ఈ టీషార్ట్ సేవలను వినియోగించుకొని ఇటు ఇన్ సర్వీస్ టీచర్లు కానీ, అదేవిధంగా ఛాత్రోపాధ్యాయ మిత్రులు కానీ టెట్ క్వాలిఫైడ్ కావడానికి ఇది ఒక వేదికగా మీకు తోడ్పడుతుందని తెలియజేస్తూ, మరి యొక్క ఇంగ్లీష్ శ్రీనివాస్ కానీ, మ్యాథ్స్ నరేష్ సార్ కానీ, అదేవిధంగా చంద్రకాంత్ సోషల్ కానీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు మీకు అందించారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీషార్ట్ కూడా మరొకసారి తెలంగాణ ఛాత్రోపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరో సెషన్లో మళ్ళా కలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి టీషార్ట్.